రైట్. సో నిన్న మనం నేర్చుకున్నది ఏంటంటే కనుక రెసిడెన్షియల్ స్టేటస్ ఫర్ ఇండివిజువల్. రెసిడెన్షియల్ స్టేటస్ ఫర్ ఇండివిజువల్. సార్ రెసిడెన్షియల్ స్టేటస్ అనేది ఏ సెక్షన్ ప్రకారం తెలుస్తుంది అంటే కనుక సెక్షన్ 6 లో మనకి ఇక్కడ డిఫైన్ చేస్తారని చెప్పేసి అని అనుకున్నాం రెసిడెన్షియల్ స్టేటస్. ఓకే, సెక్షన్ 6 సబ్ సెక్షన్ 1 లో సెక్షన్ 6 సబ్ సెక్షన్ 1 లో దేని గురించి చెప్తారంటే కనుక ఇండివిజువల్ యొక్క రెసిడెన్షియల్ స్టేటస్. ఇండివిజువల్ యొక్క రెసిడెన్షియల్ స్టేటస్ అనేది దాన్ని బేస్ చేసుకుని చెప్తారని చెప్పేసి అని మాట్లాడుకున్నాం. సో 6(1) లో మనకి ఏముంటాయి సార్ అని చెప్పేసానంటే బేసిక్ కండిషన్స్. ఏముంటాయని చెప్పేసానంటే బేసిక్ కండిషన్స్. సార్ బేసిక్ కండిషన్స్ ఎన్ని ఉంటాయంటే కనుక 2 బేసిక్ కండిషన్స్ ఉంటాయంట. ఓకే, సో అందులో ఈ బేసిక్ కండిషన్స్ వల్ల ఏం తెలుస్తుంది అంటే కనుక రెసిడెంటా నాన్ రెసిడెంటా అనే విషయం తెలుస్తుందంట. రెసిడెంట్ అవ్వాలి అంటే కనుక అక్కడ ఏమంటున్నాడమ్మా, ఎనీ 1 or 2 బేసిక్ కండిషన్స్ రెండు కూడా సాటిస్ఫై చేయాలంట. షుడ్ సాటిస్ఫై. ఓకే, అదే నాన్ రెసిడెంట్ అవ్వాలంటే నన్ ఆఫ్ ది కండిషన్స్. సో ఒక్క కండిషన్ కూడా మనం సాటిస్ఫై చేయకపోతే అప్పుడు మనం ఏమవుతామంట, నాన్ రెసిడెంట్ అవుతాము అని చెప్పేసి అని చెప్పారంట. ఓకే, సో ఫస్ట్ 2 కండిషన్స్ ఏంటి అని చెప్పేసి అంటే కనుక ఇక్కడ 2 కండిషన్స్ చెప్పారమ్మా. ఏంటి అంటే కనుక హీ ఈజ్ ఇన్ ఇండియా in that previous year for a period or periods amounting in all to 182 days or more. అంటే 182 డేస్ కంటే ఎక్కువ గనక వాడు ఇండియాలో ఉండి ఉన్నట్లయితే, కంటిన్యూస్ పీరియడ్ అంటున్నాడా, కంటిన్యూస్ పీరియడ్ కాదు, ఎన్నాళ్ళైతే ఉన్నారో ఇప్పుడు వెళ్ళి వచ్చి ఉన్నా సరే ఆ టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ ఎ ప్రీవియస్ ఇయర్, ఆ ప్రీవియస్ ఇయర్ లో ఎన్నాళ్ళైతే అక్కడ రెసైడ్ అయి ఉన్నారో. సార్ ఒకవేళ ఈ రోజున స్టార్ట్ అయ్యి వెళ్ళి మళ్ళీ 2 డేస్ తర్వాత వచ్చామంటే వెళ్ళిన రోజు వచ్చిన రోజు కూడా ఇంక్లూడ్ చేయాలా సార్ మనం ఉన్నట్టు అంటే? ఎస్, ఉన్నట్టు మనం ఇంక్లూడ్ చేయాలంట. రైట్. హీ ఈజ్ ఇన్ ఇండియా ఇన్ దట్ ప్రీవియస్ ఇయర్ ఫర్ ఎ పీరియడ్ ఆర్ పీరియడ్స్ అమౌంటింగ్ ఇన్ ఆల్ టు 182 డేస్ ఆర్ మోర్. సో 182 డేస్ కంటే ఎక్కువ వాడు ఇండియాలో ఉండి ఉన్నట్లయితే అని చెప్పేసి అని అంటున్నాడమ్మా. 182 డేస్ ఉన్నా సరే వాడు ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై చేసినట్టే. ఆర్ మోర్ అన్నాడు కాబట్టి ఆర్ అంటే ఫస్ట్ కండిషన్ ఆర్. సెకండ్ కండిషన్ లో 2 కండిషన్లు ఉన్నాయి. ఈ సెకండ్ కండిషన్ సాటిస్ఫై చేయడం అంటే ఏంటి, 2 కండిషన్లే సాటిస్ఫై చేయాలి. ఎందుకంటే మధ్యలో ఏం వాడాడు, అండ్. ఏమన్నాడు, హీ ఈజ్ ఇన్ ఇండియా ఫర్ ఏ పీరియడ్ ఆర్ పీరియడ్స్ అమౌంటింగ్ ఇన్ ఆల్ టు 60 days or more during the previous year and 365 days or more during 4 years preceding that previous year. అంటే ఆ ప్రీవియస్ ఇయర్ లో 60 days కంటే ఎక్కువ అండ్ ఆ ప్రీవియస్ ఇయర్ వదిలేసి ఆ ప్రీవియస్ ఇయర్ ప్రిసీడింగ్ గా ఉన్న 4 years లో 365 days అంతకంటే ఎక్కువ ఉన్నట్లయితే అప్పుడు సెకండ్ కండిషన్ ని సాటిస్ఫై చేసినట్టంట. సో ఫస్ట్ కండిషన్ ని సాటిస్ఫై చేస్తే మళ్ళీ మనం సెకండ్ కండిషన్ చెక్ చేస్తామా? చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎనీ వన్ ఆఫ్ ది కండిషన్ సాటిస్ఫై చేస్తే కనుక ఆటోమేటిక్ గా వాడు ఏమైపోతాడు, రెసిడెంట్ అయిపోతాడు. ఓకే, రైట్. ఎక్సెప్షన్స్ టు ద కండిషన్స్ ఫర్ డిటర్మైనింగ్ రెసిడెన్షియల్ స్టేటస్ గురించి మాట్లాడుకుంటూ ఎక్సెప్షన్స్ చెప్పారమ్మా. ఎవరికంటే కనుక ఇండియన్ సిటిజన్ అయ్యి ఉండి వాడు గాన్ అబ్రాడ్ ఫర్ ది ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి అని అన్నారు. ఎంప్లాయ్మెంట్ ఇంక్లూడ్స్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అమ్మా. మనం సొంతంగా బిజినెస్ చేయడానికి వెళ్ళినా సరే దాన్ని ఏమంటారు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటారు. సో అవుట్ సైడ్ ఇండియా నేను వెళ్ళాను దేనికోసం అంటే సొంతంగా బిజినెస్ చేద్దామని చెప్పేసాను, దాన్ని కూడా దేంట్లోకి ఇంక్లూడ్ చేస్తారమ్మా, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో కవర్ చేస్తారు. ఒక సిటిజన్ ఆఫ్ ఇండియా అవుట్ సైడ్ ఇండియా వెళ్ళాడు, అది దేనికోసం వెళ్ళాడంట, ఎంప్లాయ్మెంట్ కోసం వెళ్ళాడు. లేదా మెంబర్ ఆఫ్ ఏ షిప్ యాజ్ ఎ క్రూ మెంబర్ ఆఫ్ ఎన్ ఇండియన్ షిప్ లో క్రూ మెంబర్ గా వెళ్తే గనక అప్పుడు ఈ 2 కేసెస్ లోని అండ్ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అని చెప్పేసి అంటున్నాడు. ఆర్ సిటిజన్ ఆఫ్ ఇండియా అవుట్ సైడ్ ఇండియాలో సెటిల్ అయిపోయి డ్యూరింగ్ ద ఇయర్ లో మనకి విజిట్ కోసం ఇండియాకి వచ్చాడంట. ఎవరెవరమ్మా? ఒకటి సిటిజన్ ఆఫ్ ఇండియా,
అవుట్ సైడ్ ఇండియాకి వెళ్ళాడు డే పర్పస్ కోసం, ఎంప్లాయ్మెంట్ పర్పస్ కోసం కానీ, ఎంప్లాయ్మెంట్ ఇంక్లూడ్స్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆర్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ ఎ క్రూ ఆఫ్ ఎ ఇండియన్ షిప్ లో మెంబర్ ఆఫ్ ఎ క్రూ గా వెళ్ళాడు వాళ్ళిద్దరు కానీ. తర్వాత వీళ్ళిద్దరూ కూడా అవుట్ సైడ్ ఇండియా వెళ్తే గనక ఇండియాలో ఎన్నాళ్ళు ఉన్నారో చూస్తాము. అప్పుడు 182 డేస్ కనుక ఉంటే కనుక అంటే ఫస్ట్ కండిషన్ ఒకటే వీళ్ళకి చూస్తాము. ఓకే, ఫస్ట్ కండిషన్ ఒకటే. ఇంకెవరికి చూస్తామంటే కనుక ఇండియన్ సిటిజన్ ఆర్ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. హూ ఇస్ ఎ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అంటే వాడు గాని, వాళ్ళ పేరెంట్స్ గాని, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ గాని ఎక్కడ సెటిల్ అయి ఉన్నారంటమ్మా, సరే ఎక్కడ బోర్న్ అయి ఉన్నారంట, ఇండియాలో, అన్డివైడెడ్ ఇండియాలో. అన్డివైడెడ్ ఇండియా అంటే పాకిస్తాన్ నుంచి విడిపోక ముందు ఇండియాలో అన్నా సరే వాళ్ళు గనక జన్మించినట్లయితే, ఇండియాలో జన్మించినట్లయితే వాళ్ళని ఏమంటారంట, పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అని చెప్పేసి అని అంటారంటమ్మా. ఆ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ గానీ, ఇండియన్ సిటిజన్ గానీ అవుట్ సైడ్ ఇండియాలో సెటిల్ అయిపోయిన వాడు ఇండియాకి ఫర్ ఏ విజిట్ వచ్చినట్లయితే వాడికి కూడా మనం ఏ కండిషన్ చూస్తామంట, ఈ రెండు కండిషన్ లో బేసిక్ కండిషన్స్ ఉన్న రెండు కండిషన్స్ లో ఒక కండిషన్ చూస్తా ఉంటా. ఆ ఫస్ట్ కండిషన్ దట్ ఈస్ 182 డేస్ ఆర్ మోర్. సో 182 డేస్ ఆర్ మోర్ గనక ఉన్నట్లయితే ఇక్కడ మనం ఏమవుతాం, వాడు రెసిడెంట్ నాన్ రెసిడెంట్ అని చెప్పేస్తాము. ఇంకా సెకండ్ కండిషన్ వీళ్ళకి అప్లికబుల్ కాదు అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే రైట్. తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక అంటే ఎక్సెప్షన్స్ లో మనకి 2 పాయింట్లు ఉంటాయి. తర్వాత ఒకవేళ ఇన్కమ్ కనుక 15 లక్షలు కనుక టోటల్ ఇన్కమ్ అంటే నెట్ టోటల్ ఇన్కమ్ అమ్మ. సో అక్కడ బాక్స్ లో పాయింట్ చెప్పాడు చూడండి. హౌవెవర్ ఇఫ్ ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ such person during the previous year exceeds 15 lakhs other than income from foreign sources, the number of stay in India shall be restricted to 120 days. అంటే వాళ్ళకి మాత్రం ఇక్కడ ఏమంటున్నాడమ్మా, ఇక్కడ 15 లక్షలు కనుక దాటినట్లయితే వాడి ఇన్కమ్ కనుక అప్పుడు 182 డేస్ ప్లేస్ లో ఎంత తీసుకుంటాడంట, 120 డేస్ అనేది తీసుకుంటాడంట ఇన్స్టెడ్ ఆఫ్ ఏ 182 డేస్. ఓకే, ఒకవేళ 120 డేస్ కంటే తక్కువ ఉంటే స్ట్రైట్ గా నాన్ రెసిడెంట్. 120 డేస్ దాటింది అని చెప్పేసి అనుకుంటే కనుక 182 డేస్ దాటలేదు అని చెప్పేసి అంటే కనుక in such cases if the individual stays in India for less than 182 days he will be regarded as not ordinary resident అని చెప్పేసి అంటున్నాడు. రెసిడెంట్ అవుతాడు 120 డేస్ దాటితే రెసిడెంట్ అవుతాడు. సో ఆ రెసిడెంట్ లో మళ్ళీ రెసిడెంట్ ఆర్డినరీ రెసిడెంట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అని చెక్ చేయాలి కదా. సో ఆడేంటంటే 182 డేస్ లోపు నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అంట, 182 డేస్ దాటితే ఆర్డినరీ రెసిడెంట్ అంట. ఓకే రైట్. సో ఇక్కడ ఏమంటున్నాడంటే ఇక్కడ వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్లీ ఫస్ట్ కండిషన్ మాత్రమే అప్లికబుల్ చేసేది ఎవరెవరికి అంటే కనుక సిటిజన్ ఆఫ్ ఇండియా లీవింగ్ ఇండియా ఫర్ ఎంప్లాయ్మెంట్ పర్పస్ ఆర్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ ఎ క్రూ ఆఫ్ ఇండియన్ షిప్. తర్వాత పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ ఆర్ సిటిజన్ ఆఫ్ ఇండియా హూ ఇస్ సెటిల్డ్ అబ్రాడ్ అండ్ కేమ్ టు విజిట్ ఇండియా. వీళ్ళకి మాత్రం 182 డేస్ కండిషన్ మాత్రమే చూస్తాము. ఓకే, సో తర్వాత 15 lakhs కనుక ఇన్కమ్ దాటినట్లయితే అప్పుడు నెట్ టోటల్ ఇన్కమ్ అనేది 15 lakhs దాటడం అమ్మా. క్రాస్ టోటల్ ఇన్కమ్ కాదు, ఇక్కడ టోటల్ ఇన్కమ్ అన్నాడు కాబట్టి టోటల్ ఇన్కమ్ ఆర్ నెట్ టోటల్ ఇన్కమ్. నెట్ టోటల్ ఇన్కమ్ ని మనం ఇంకో పదంగా ఏం పిలవచ్చు, టోటల్ ఇన్కమ్. సో ఇఫ్ ద టోటల్ ఇన్కమ్ ఎక్సీడ్స్ ప్రీవియస్ ఇయర్ ఎక్సీడ్స్ 15 lakhs అనుకుంటే కనుక అప్పుడు మనం ఏం చూడాలంట, 120 డేస్ అనేది 182 డేస్ ప్లేస్ లో మనం రీప్లేస్ చేయాలి అని చెప్పేసి చెప్తున్నాడు అమ్మా. ఓకే రైట్ అమ్మా. టోటల్ ఇన్కమ్ చూసేటప్పుడు మనం ఏం చూడాలంట, ఇక్కడ ఓన్లీ ఇండియన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చూడాలి, ఫారెన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ని మనం కన్సిడర్ చేయకూడదు అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే రైట్. తర్వాత అదే పర్సన్ ఇక్కడ ఒకవేళ మెంబర్ ఆఫ్ ఎ క్రూ మెంబర్ ఆఫ్ ఎ ఫారెన్ షిప్ అయితే ఎలాగ సార్ అని చెప్పేసి అంటే కనుక అక్కడ బాక్స్ లో చెప్తున్నాడు చూడమ్మా, కింద బాక్స్ లో ఇక్కడ ఈ బాక్స్ లో. సో ఈ బాక్స్ లో ఏం చెప్తున్నాడు చూడండి. ఇన్ ద కేస్ ఆఫ్ ఇండివిజువల్ హూ ఇస్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా అండ్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ ఎ క్రూ ఆఫ్ ఎ ఫారెన్ బౌండెడ్ షిప్ లీవింగ్ ఇండియా అంటే కనుక ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడంటే ఇండియా నుంచి అవుట్ సైడ్ ఏమంటాడంటే కనుక ఎలిజిబుల్ వోయేజ్ అంటాడమ్మా. ఎలిజిబుల్ వోయేజ్ అని చెప్పేసి అంటే కనుక అది ఆ షిప్ ఏం చేయాలి, క్యారింగ్ ఆఫ్ ప్యాసింజర్స్ ఆర్ ఫ్రైట్ అయిన ఇంటర్నేషనల్ ట్రాఫిక్ అంటున్నాడు. ఇక్కడ ఏమై ఉండాలంటే కనుక పోర్ట్ ఆఫ్ డెస్టినేషన్ ఇండియాలో ఉంటే కనుక, పోర్ట్ ఆఫ్ ఆరిజిన్ ఇండియాలో ఉంటే కనుక పోర్ట్ ఆఫ్ డెస్టినేషన్ అవుట్ సైడ్ ఇండియాలో ఉండాలి.
అదే పోర్ట్ ఆఫ్ స్టార్టింగ్ పాయింట్ అనేది అవుట్ సైడ్ ఇండియాలో ఉంటే కనుక పోర్ట్ ఆఫ్ డెస్టినేషన్ ఇండియాలో ఉండాలి. ఇలా గనక ఒక ఫారెన్ షిప్ అనేది డెస్టినేషన్ గనక ఇలా ఉన్నట్లయితే దాన్ని ఎలిజిబుల్ వోయేజ్ అంటారు. అలాంటి ఎలిజిబుల్ వోయేజ్ లో ఒక ఇండియన్ సిటిజన్ గనక ఇక్కడ ఏం చేస్తున్నాడమ్మా, యాజ్ ఎ క్రూ మెంబర్ ఆఫ్ ఎ ఫారెన్ బౌండ్ షిప్ వెళ్తున్నట్లయితే వాడు కంటిన్యూస్ డిశ్చార్జ్ సర్టిఫికేట్ అని చెప్పేసి ఒక దాంట్లోకి ఎంటర్ అవుతాడు. సో షిప్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఏదైతే ఎంటర్ అవుతాడో ఆ రోజుని, తర్వాత అక్కడ కంటిన్యూస్ డిశ్చార్జ్ సర్టిఫికేట్ అని చెప్పేసి మళ్ళీ రిలీవ్ అయిపోయేటప్పుడు అంటే షిప్ నుంచి బయటకు వచ్చేటప్పుడు మళ్ళీ ఎంటర్ అవుతాడు. సో ఈ 2 డేట్స్ ఎక్స్క్లూడింగ్ గా 2 డేట్స్ ఇంక్లూడ్ చేయకుండా మనం ఆ 2 డేట్స్ తో సహా షిప్ లో ఉన్నంత కాలం ఆ డేట్స్ ని మనం ఇండియాలో లేనట్టుగా భావించి మనం క్యాలిక్యులేషన్స్ అనేవి చెయ్యాలి అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. ఓకే, రైట్. నెక్స్ట్ ఇక్కడ మధ్యలో ఒక బాక్స్ అనేది వదిలేసామమ్మా. ఆ బాక్స్ అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. సార్ ఒకవేళ నేను కంటిన్యూస్ గా ఒకవేళ ఇండియాకి వచ్చి ఉండిపోయాను అని చెప్పేసానంటే, లేదా ఇండియా నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాను, ఇప్పుడు ఎవరైనా అవుట్ సైడ్ ఇండియా నాన్ రెసిడెంట్స్, నేను నాన్ రెసిడెంట్ స్టేటస్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు ట్యాక్స్ మై ఫారిన్ ఇన్కమ్ అరైజింగ్ ఎక్కువ ఆర్ అరైజింగ్ అవుట్ సైడ్ ఇండియా, ఇన్కమ్ ఎక్కువ ఆర్ అరైజింగ్ అవుట్ సైడ్ ఇండియాలో నాకు ఎక్కువ ఇన్కమ్ ఎక్కువైంగ్ ఆర్ అరైజింగ్ అవుట్ సైడ్ ఇండియాలో వచ్చే ఇన్కమ్ ని ఇక్కడ ఇండియాలో ట్యాక్స్ చేయకూడదు, ట్యాక్స్ పే చేయకూడదు అనుకుంటే కనుక వాళ్ళు దేన్ని ప్లాన్ చేసుకోవాలమ్మా, వాళ్ళు నాన్ రెసిడెంట్ అయ్యేలాగా ప్లాన్ చేసుకోవాలి. సో నాన్ రెసిడెంట్ అయ్యేలా ప్లాన్ చేసుకోవాలి సార్ నేను. అలాగే నాకు ఒకసారి కనుక ఇండియాకి వస్తే, లేకపోతే ఇండియా నుంచి ఎప్పుడు బయలుదేరి వెళ్తే నేను నాన్ రెసిడెంట్ స్టేటస్ అనేది నేను పొందుతాను అని చెప్పేసి అన్నారు అనుకోమ్మా. ఒకసారి చూడండి. If a person desires to avail the benefit of exception as described above, he can leave for abroad for the specified purpose on or before 28th September of the previous year. సార్ నేను నాన్ రెసిడెంట్ స్టేటస్ అంటే ఇప్పుడు నేను సిటిజన్ ఆఫ్ ఇండియా సార్, నేను సిటిజన్ ఆఫ్ ఇండియా నాకు ఓన్లీ ఫస్ట్ కండిషన్ మాత్రమే అప్లికబుల్ అవుతుంది, 182 days కండిషన్ మాత్రమే అప్లికబుల్ అవుతుంది. ఎందుకు, నేను అవుట్ సైడ్ ఇండియాకి వెళ్ళి నేను ఎంప్లాయ్మెంట్ పర్పస్ మీద వెళ్దాం అని అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఒకవేళ ఎంప్లాయ్మెంట్ పర్పస్ కోసం అని చెప్పేసి నువ్వు వెళ్ళాను అనుకో, నేను వెళ్ళినప్పుడు అవుట్ సైడ్ ఇండియాలో నేను ఎర్న్ చేసిన ఇన్కమ్ నాకు ఇండియాలో ట్యాక్సిబుల్ అవ్వకూడదు అంటే నేను ఏం చేయాలమ్మా, నేను నాన్ రెసిడెంట్ అనే స్టేటస్ తెచ్చుకోవాలి. నేను ఇక్కడ అదే నేను రెసిడెంట్ అనే స్టేటస్ తెచ్చుకున్నాను అనుకోమ్మా, నేను అవుట్ సైడ్ ఇండియాలోకి వెళ్ళి వర్క్ చేస్తున్నాను, వర్క్ చేసి అక్కడ వచ్చిన ట్యాక్స్ అనేది వచ్చిన ఇన్కమ్ మీద ఇండియాలో ట్యాక్స్ కట్టాలి సార్. నేను కనుక రెసిడెంట్ అయినట్లయితే నేనేం చేయాల్సి వస్తుంది, ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. ఇన్కమ్ ఎక్రూయింగ్ ఆర్ అరైజింగ్ అవుట్ సైడ్ ఇండియా అయినప్పుడు కూడా మనం ఏం చేయాల్సి వస్తుందంట, ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది ఇఫ్ ఐఎమ్ ఏ రెసిడెంట్. సార్ నేను నాన్ రెసిడెంట్ గా ఉండాలనుకుంటున్నాను, ఎందుకు అని చెప్పేసానంటే టు అవైల్ ద బెనిఫిట్ ఆఫ్ నాట్ ట్యాక్సబుల్. సో నాట్ ట్యాక్సబుల్ అనే కేసులో నేను ఇక్కడ ట్యాక్స్ పే చేయదలుచుకోవట్లేదు అని చెప్పేసి అనుకుంటే కనుక ఐ విల్ బికమ్ నాన్ రెసిడెంట్. సో నాన్ రెసిడెంట్ అవ్వాలి అంటే కనుక ఇక్కడ మీకు ఏం చెప్తున్నాడమ్మా, బెనిఫిట్ రావాలంటే కనుక ఇఫ్ ఏ పర్సన్ డిజైర్స్ టు అవైల్ ద బెనిఫిట్ ఆఫ్ ది ఎక్సెప్షన్ 1 as described above, he can leave for abroad for a specified purposes అంటే ఎంప్లాయ్మెంట్ లేదా as a crew member of an Indian ship on or before 28th September of the previous year and attains the status of a non-resident, in which case foreign income will not be taxed. సో అలాంటప్పుడు ఫారిన్ నాన్ రెసిడెంట్ స్టేటస్ ఇస్తే ఏమనుకున్నాం, ఫారిన్ ఇన్కమ్ ట్యాక్స్ చేయరంట. ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ హీ లీవ్స్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 29th September, he will be treated as a resident and therefore the income earned abroad will also become taxable in India. అదే 29th September కనుక దాటి వెళ్తున్నాడు, ఇప్పుడు నేను ఇండియన్ రెసిడెంట్ అమ్మా, ఇండియన్ సిటిజన్ ని, నేను ఏం చేశానంటే సిటిజన్ ని, నాట్ రెసిడెంట్. సో సిటిజన్ ని నేను ఏమనుకుంటున్నానంటే కనుక నాకు జాబ్ వచ్చింది, అవుట్ సైడ్ ఇండియాలో జాబ్ వచ్చింది, నేను వెళ్ళిపోదాం అని చెప్పేసి అనుకుంటున్నాను. ఎప్పుడు వెళ్ళిపోతే బెటర్ అని చెప్పేసి అంటే కనుక నువ్వు 28th September నాడు వెళ్ళిపోతే కనుక బెటర్. ఎందుకంటే 29th September నుంచి కనుక వెళ్ళినట్లయితే అప్పుడు నువ్వేమవుతావు, మోర్ దెన్ 182 days ఆర్ మోర్ అనేది ఇండియాలో ఉన్నట్టు వస్తుంది. సో అలా ఉన్నట్టు వస్తే కనుక ఏమవుతుందమ్మా, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ టఫ్ ఛాలెంజ్. అంటే ఏమవుతుంది, అవుట్ సైడ్ ఇండియాలో ఎర్న్ చేసిన ఇన్కమ్ మీద కూడా నువ్వేం చేయాలి, ఇండియాలో ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం ఉంటుంది, ఎందుకంటే యు ఆర్ ఎ రెసిడెంట్. ఓకే, నెక్స్ట్ చూడండి. When a person plans to visit India
in order to avail the benefit of exception in the described two described above, he should ensure that in that previous year his stay does not exceed beyond 181 days. సో ఎవడైనా సరే సిటిజన్ ఆఫ్ ఇండియా కానీ లేకపోతే ఆ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ కానీ ఇండియాకి వస్తున్నాడు అని చెప్పేసి అనుకుంటే కనుక వాడు ప్లాన్ చేసుకోవాలంట. ఎన్నాళ్ళు ప్లాన్ చేసుకోవాలి ఇండియాలో ఉండడానికి? ఇక్కడ 181 డేస్ కంటే ఎక్కువ ఉండకుండా ఉండడానికి ప్లాన్ చేసుకోవాలి. దో హీ మే స్టే ఫర్ 362 డేస్ ఇన్ స్ట్రెచ్ ఆఫ్ ఇన్ విజిట్, so long as the date of arrival and date of departure fall into the different previous years and the number of days in a stay in each of the previous years does not exceed 181 days. కావాలంటే అటెస్ట్ 362 డేస్ ఉండొచ్చు. కాకపోతే అక్కడ 31st మార్చికి 180 డేస్ ముందు 181 డేస్ ముందు 31st మార్చ్ తర్వాత 181 డేస్ రెండు కలుపుకుంటే రెండు ప్రీవియస్ ఇయర్స్ లో మనకి ఏమవుతాయి 181 కింద మనం ఉండొచ్చు అని చెప్తున్నాడమ్మా. He can continue to be non-resident and avoid tax liability of the foreign income in India. Sir, ఒక్కసారి రెసిడెంట్ అయితే కనుక ఫారెన్ ఇన్కమ్ కూడా ట్యాక్స్ చేస్తారా ఇండియాలో? ఎస్. సో దట్ ఈస్ గోయింగ్ టు బి ట్యాక్స్డ్. సో ఫారెన్ ఇన్కమ్ అయినా సరే ట్యాక్స్ చేసే పవర్స్ అనేవి మనకి ఇచ్చారండి. ఎక్కడ చెప్పారు సార్ అది? సెక్షన్ 5 స్కోప్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ లో ఇఫ్ ఇన్కమ్ అక్రూయింగ్ ఆర్ అరైజింగ్ అవుట్ సైడ్ ఇండియా ఫర్ నాన్ రెసిడెంట్ ఇట్ ఈస్ నాట్ ట్యాక్సబుల్. అదే రెసిడెంట్ కి అయితే కనుక ఇట్ ఈస్ గోయింగ్ టు బి ట్యాక్సబుల్ అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే రైట్ సార్. ఇప్పటివరకు మనం నేర్చుకున్నది ఏంటి అంటే కనుక అక్కడ రెసిడెంట్ అవ్వాలి అంటే కనుక ఎనీ వన్ ఆఫ్ ది కండిషన్ ఆర్ 2 కండిషన్స్ అని అన్నారు. నాన్ రెసిడెంట్ అయితే కనుక నన్ ఆఫ్ ది కండిషన్స్ అని చెప్పేసి చెప్పారమ్మా. ఓకే రైట్ సార్. రెసిడెంట్ అంటే తెలిసింది. రెసిడెంట్ ఆర్డినరీ రెసిడెంటా నాట్ ఆర్డినరీ రెసిడెంటా అనేది ఎలా తెలుస్తుంది సార్? సో ఇక్కడ మనకు తెలిసింది ఏంటంటే వీఆర్ రెసిడెంట్ అని చెప్పేసి తెలిసింది. రెసిడెంట్ అయిన తర్వాత వదిలేయాలా అంటే రెసిడెంట్ అయిన తర్వాత మళ్ళీ ఏం చూడాలంట? రెసిడెంట్ ఆర్డినరీ రెసిడెంటా రెసిడెంట్ నాట్ ఆర్డినరీ రెసిడెంటా? ఎందుకు సార్ ఇలా చూడాలి అని చెప్పేసానంటే స్కోప్ ఆఫ్ ఇన్కమ్ సెక్షన్ 5 లో మనకి ట్యాక్సబిలిటీ అనేది డిఫరెన్షియేట్ చేసి ఇచ్చారు. ఇన్కమ్ అక్రూ ఆర్ అరైజింగ్ అవుట్ సైడ్ ఇండియా అయినట్లయితే ఆర్డినరీ రెసిడెంట్ చేతిలో ట్యాక్స్ అవుతుంది. నాట్ ఆర్డినరీ రెసిడెంట్ చేతిలో అయితే కనుక ట్యాక్స్ అవ్వట్లేదు. ఎక్సెప్ట్ బిజినెస్ ఈజ్ కంట్రోల్డ్ ఇన్ ఇండియా, ప్రొఫెషన్ ఈజ్ సెటప్ ఇన్ ఇండియా అయితే మాత్రమే ఇక్కడ ఏమవుతుందమ్మా ట్యాక్సబుల్ అవుతుంది. లేకపోతే ట్యాక్సబుల్ అవ్వట్లేదు. సో అలా బైఫర్కేషన్ తెలియాలి అంటే కనుక ముందు మనం ఏం చేయాలి? ఈ బైఫర్కేషన్ మనం చూడాలంట. సో ఇక్కడ సెక్షన్ 6 అడిషనల్ కండిషన్స్ ఏమంటున్నాడమ్మా? So additional conditions. If additional conditions lay down under section 6 subsection 6, 6(1) లో basic conditions చెప్తే 6(1) లో basic conditions చెప్పారంట. 6(1) లో మనకి ఏం చెప్పారంటమ్మా? బేసిక్ కండిషన్స్ అనేవి మనకి డిస్క్రైబ్ చేశారంట. సో 6(1) లో చెప్పిన బేసిక్ కండిషన్స్ కనుక మనం సాటిస్ఫై చేస్తే రెసిడెంట్ నాన్ రెసిడెంట్ తెలుస్తుంది. అదే అడిషనల్ కండిషన్స్ లే డౌన్ అండ్ సెక్షన్ 6 కనుక మనం చూస్తే కనుక అప్పుడు మనకి ఏం తెలుస్తుందమ్మా? రెసిడెంట్ ఆర్డినరీ రెసిడెంటా రెసిడెంట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అనేది తెలుస్తుందంట. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే అడిషనల్ కండిషన్స్ అనేవి చూద్దామమ్మా. ఓకే రైట్. సో రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అంటే ఎవరు అంటే సెక్షన్ 6 సబ్ సెక్షన్ 6 లో ఇన్ అడిషన్ టు ద ఫుల్ఫిల్లింగ్ ఎనీ వన్ ఆఫ్ ది అబవ్ బేసిక్ కండిషన్స్ అంటే ఏదో ఒక బేసిక్ కండిషన్ సాటిస్ఫై చేస్తే రెసిడెంట్ ఎలా అవుతాడో ఇన్ కేస్ ఇన్ ఇండివిజువల్ ఒకవేళ ఇండివిజువల్ అయితే కనుక ఫుల్ఫిల్స్ ఎనీ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ అడిషనల్ కండిషన్స్ ఈ రెండాటిల్లో ఇక్కడ చెప్పిన కండిషన్స్ రెండాటిల్లో ఏదైనా ఒక కండిషన్ కనుక సాటిస్ఫై చేసినట్లయితే he will be treated as వీడిని ఏం ట్రీట్ చేస్తారంట నాట్ ఆర్డినరీలీ రెసిడెంట్ ఇన్ ఇండియా ఇన్ దట్ ప్రీవియస్ ఇయర్. ఆ ప్రీవియస్ ఇయర్ లో వాడు దేని కింద ట్రీట్ చేయబడతాడంట రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీలీ రెసిడెంట్. జాగ్రత్తగా చూడండి ఇక్కడ కండిషన్స్ చెప్పుకుందాం కానీ ఒక పాయింట్ ఏంటంటే కనుక రెసిడెంట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ ఎప్పుడు అవుతాడంట ఇక్కడ అడిషనల్ కండిషన్స్ లో ఎనీ 1 or 2
కండిషన్స్ గనక సాటిస్ఫై చేసినట్లయితే ఈ ఎనీ 1 or 2 కండిషన్స్ సాటిస్ఫై చేసినట్లయితే అప్పుడు ఏమవుతాడంట, he will become not ordinarily resident. So none of the additional conditions ఒక కండిషన్ కూడా సాటిస్ఫై చేయలేదు అని చెప్పేసి అని అనుకుంటే కనుక అప్పుడేమవుతాడంట, ఆర్డినరీలీ రెసిడెంట్. ఓకే రైట్. సో ఒకసారి చూద్దాం. చూడమ్మా, రెసిడెంట్ అండ్ ఆర్డినరీలీ రెసిడెంట్ ఎప్పుడవుతాడు, ఇన్ కేస్ ఇండివిజువల్ ఫెయిల్స్ టు సాటిస్ఫై బోత్ ద అడిషనల్ కండిషన్స్, రెండు అడిషనల్ కండిషన్స్ ని సాటిస్ఫై చేయలేకపోతే గనక అప్పుడు ఏమవుతాడంట, హీ షల్ బి కన్సిడర్డ్ యాజ్ రెసిడెంట్ అండ్ ఆర్డినరీలీ రెసిడెంట్ అని చెప్పేసి అని అంటున్నాడు. అదే రెండు కండిషన్లు సాటిస్ఫై చేశాడు సార్ అని చెప్పేసి అంటే కనుక, లేదా ఏదో ఒక కండిషన్ అడిషనల్ కండిషన్స్ లో ఏదో ఒక కండిషన్ కానీ రెండు కండిషన్లు కానీ సాటిస్ఫై చేశాడు అనుకుంటే కనుక వాడు ఏమవుతాడంటమ్మా, రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్. సార్ కండిషన్స్ ఏంటి అని చెప్పేసి అంటే కనుక, he has been a non-resident గా ఉండాలంట. ఓకే, he has been a non-resident in India in 9 out of 10 preceding previous years. 9 out of 10 preceding previous years అంటే టోటల్ గా 10 ఇయర్స్ తీసుకుంటే ప్రీవియస్ ఇయర్ నుంచి ప్రిసీడింగ్ గా ప్రీవియస్ ఇయర్ తీసుకోకూడదు. ప్రీవియస్ ఇయర్ తీసుకోకుండా ఇంతకు ముందు కూడా మనం చూసాం 365 days ఆర్ మోర్ ఇన్ ద ప్రిసీడింగ్ ప్రీవియస్ ఇయర్స్ అని చెప్పేసి అంటే కనుక ప్రీవియస్ ఇయర్ తీసుకోకుండా దాని పైన ఉన్న 4 years తీసుకున్నాం. అలాగే ఇక్కడ 9 out of 10 ప్రిసీడింగ్ ప్రీవియస్ ఇయర్స్ అంటే కనుక ప్రీవియస్ ఇయర్ తీసుకోకుండా ఆ ప్రీవియస్ ఇయర్ కి పైన ఉన్న 10 years తీసుకోవాలంట. అంటే ప్రీవియస్ ఇయర్ ఏంటి, ఇప్పుడు 2021 ని తీసుకోకుండా మనం ఏం చేయాలి, మనం మీ ఎగ్జామ్ అప్లికబుల్ అయ్యేదేంటి 2021 ప్రీవియస్ ఇయర్ అంటే 21-22 అసెస్మెంట్ ఇయర్. సో కాబట్టి మనం 2021 తీసుకోకుండా ప్రీవియస్ ఇయర్ ఎక్కడ నుంచి తీసుకోవాలి, 1920 నుంచి తీసుకుని బ్యాక్ కి 10 years చూడాలంట. అందులో 10 years లోని 9 years కనుక వాడు నాన్ రెసిడెంట్ అయినట్లయితే, అందులో 10 years లో 9 years కనుక వాడు నాన్ రెసిడెంట్ అయినట్లయితే అప్పుడు ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై చేసినట్టు అంట. సార్ 9 years కంటే తక్కువ అంటే సపోజ్ 8 years నాన్ రెసిడెంట్ 2 years రెసిడెంట్, అప్పుడు ఫస్ట్ కండిషన్ ని సాటిస్ఫై చేసినట్ట అంటే సాటిస్ఫై చేయనట్టంట. ఓకే నెక్స్ట్, he has been in India for a period not exceeding 729 days. 729 days ఎక్సీడ్ అవ్వకూడదు అంటే ఎన్ని, డ్యూరింగ్ ద 7 ప్రిసీడింగ్ ప్రీవియస్ ఇయర్స్ అని చెప్పేసి అని అంటున్నాడు. ప్రీవియస్ ఇయర్ తీసుకుంటే దాని ప్రిసీడింగ్ గా ఎన్ని ఇయర్స్ అంట, 7 years లోని 729 days కంటే తక్కువ కనుక, నాట్ ఎక్సీడింగ్ 729 days 729 days కానీ అంతకంటే తక్కువ కానీ ఉన్నట్లయితే అప్పుడు ఈ సెకండ్ కండిషన్ ని సాటిస్ఫై చేసినట్టంట. సో ఇక్కడ 729 days కంటే తక్కువ 7 years లోని ఉండి ఉన్నట్లయితే అప్పుడు సెకండ్ కండిషన్ సాటిస్ఫై చేసినట్టు. ఇలా రెండు కండిషన్ ని సాటిస్ఫై చేస్తే కనుక అప్పుడు ఏమవుతాడు, ఇక్కడ రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అవుతాడు. లేదా ఎనీ వన్ ఆఫ్ ది కండిషన్ ని సాటిస్ఫై చేసినా సరే రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అవుతాడు. ఒకవేళ ఒక్క కండిషన్ కూడా సాటిస్ఫై చేయకపోతే కనుక అప్పుడు ఏమవుతాడంటమ్మా, అప్పుడు రెసిడెంట్ ఆర్డినరీ రెసిడెంట్ అవుతాడు అని చెప్పేసి అని చెప్తున్నారు. ఓకే రైట్. స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ఇండివిజువల్స్ అని చెప్పేసి ఒక పాయింట్ చెప్తున్నాడమ్మా. ఒక్కసారి ఇది చూసిన తర్వాత కొన్ని అడిషనల్ పాయింట్స్ ఉన్నాయి, అవి చూసేసి మనం ప్రాబ్లమ్స్ లోకి ఎగ్జాంపుల్స్ లోకి మనం వెళ్ళిపోదాం. ఓకే రైట్. an individual shall be deemed to be resident but not ordinary resident in India if he satisfies the following conditions. ఏంటంటే he is a citizen of India or a person of Indian origin,
ఓకే, సిటిజన్ ఆఫ్ ఇండియా కానీ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ కానీ అయినట్లయితే వాడి టోటల్ ఇన్కమ్ అదర్ దాన్ ఇన్కమ్ ఫ్రమ్ ఫారెన్ సోర్సెస్ exceeds 15 lakhs during the previous year. He comes to India on a visit during the relevant previous year and he is in India for 120 days or more but less than 182 days. ఇది ఆల్రెడీ మనం పైన చెప్పుకున్నాం. 120 డేస్ కంటే ఎక్కువ, 182 డేస్ కంటే తక్కువ ఉన్నట్లయితే accordingly an individual without satisfying any of the additional conditions he shall be deemed as a resident but not ordinary resident if the four conditions stated above are fulfilled. అమ్మా ఇక్కడ అడిషనల్ కండిషన్స్ చూడకుండానే మనం ఇక్కడ గనక ఈ 4 కండిషన్లు సాటిస్ఫై చేస్తే గనక వాడు ఏమవుతాడంటే రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అవుతాడు. అదే 182 డేస్ కంటే ఎక్కువ ఉన్నాడు అనుకుంటే కనుక రెసిడెంట్ ఆర్డినరీ రెసిడెంట్ అయిపోతాడు ఒకవేళ ఈ 4 కండిషన్లు సాటిస్ఫై చేసినట్లయితే అని చెప్పేసి అంటున్నాడమ్మా. చూడండి, ఈ 4 కండిషన్లు కనుక సాటిస్ఫై చేసినట్లయితే ఏమవుతాడంటే రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ డైరెక్ట్ గా అయిపోతాడు. ఓకే, సో ఎవరికి ఇచ్చారు ఈ బెనిఫిట్? పర్ సిటిజన్ ఆఫ్ ఇండియా అండ్ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. సార్ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అంటే ఇంత ముందు మనం చెప్పుకున్నదే ఏంటి, ఆడు గాని వాళ్ళ పేరెంట్స్ గాని వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ గాని మనకి ఏమై ఉండాలంట, వాడు గాని వాళ్ళ పేరెంట్స్ గాని వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గాని ఇండియాలో అన్డివైడెడ్ ఇండియాలో బార్న్ అయినట్లయితే పుట్టినట్లయితే ఆడిని ఏమంటాము పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అని చెప్పేసి చెప్తా ఉంటాము. ఓకే, వాటి టోటల్ ఇన్కమ్ ఇక్కడ సిటిజన్ ఆఫ్ ఇండియా అయినట్లయితే అక్కడ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి ఓన్లీ ఫస్ట్ రెసిడెన్షియల్ స్టాటస్ 6(1) లో చూసిన బేసిక్ కండిషన్స్ లో ఓన్లీ 182 డేస్ కండిషన్ మాత్రమే అప్లికబుల్ అవుతుందని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఆ తర్వాత ఈ పాయింట్లు ఏం చెప్పుకున్నాం అంటే కనుక వాడి టోటల్ ఇన్కమ్ కనుక 15 లక్షలు కనుక ఎక్సీడ్ అవుతుంది అంటే కనుక ఫారిన్ ఇన్కమ్ కాకుండా ఇండియన్ ఇన్కమ్ ఒకటే 15 లక్షలు ఎక్సీడ్ అవుతుంది అనుకుంటే కనుక వాడు కనుక ఇండియాకి విజిట్ కి ఆ ప్రీవియస్ ఇయర్ లో వస్తే కనుక అప్పుడు 120 డేస్ అనేది చూస్తాం. 120 డేస్ దాటితే వాటిని 182 డేస్ ప్లేస్ లో 120 డేస్ రీప్లేస్ చేస్తామని చెప్పేసి చెప్పుకున్నాం. 120 డేస్ అయితే కనుక మనం ఏమవుతాం రెసిడెంట్ అంటాము. 120 డేస్ నుంచి 182 డేస్ వరకు రెసిడెంట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అంటాము. 182 డేస్ దాటితే కనుక ఆర్డినరీ రెసిడెంట్ అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉంటాం. సో దట్ ఈస్ స్పెషల్ ప్రొవిజన్స్ విత్ రెస్పెక్ట్ టు ఇండివిజువల్స్. నెక్స్ట్ అడిషనల్ పాయింట్స్ అని మనం చెప్పుకున్న పాయింట్స్ ఉంటాయి, ఒక్కసారి చూద్దాం. రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ ఏ పర్సన్ షాల్ బి డిటర్మైన్డ్ ఫర్ ఎవ్రీ ఇయర్ బికాస్ ఇట్ మే చేంజ్ ఫ్రమ్ ఇయర్ టు ఇయర్. అంటే ఇయర్ మనం రెసిడెంట్ అవ్వచ్చు, నెక్స్ట్ ఇయర్ కి మనం ఏమవచ్చు నాన్ రెసిడెంట్ అవ్వచ్చు. ఇయర్ కి మొత్తం ఇండియాలోనే ఉన్నానమ్మా. ఈ మార్చ్ వరకు కూడా నేను ఏప్రిల్ నుంచి మార్చ్ వరకు మొత్తం ఇండియాలోనే ఉన్నాను, ఏమవుతాను నా రెసిడెంట్ అయిపోతాను. సో నెక్స్ట్ ఏప్రిల్ లో నేను ఏం చేశానంటే ఫస్ట్ ఏప్రిల్ లో ఇప్పుడు స్టార్ట్ అయిపోయి నేను అవుట్ సైడ్ ఇండియా వెళ్ళిపోయానంట. సో ఇప్పటి నుంచి నేను టోటల్ గా అవుట్ సైడ్ ఇండియాలో ఉన్నానంట. ఈ ప్రీవియస్ ఇయర్ కి వచ్చేసరికి 21-22 ప్రీవియస్ ఇయర్ కి వచ్చేసరికి నేను ఏమవుతాను నాన్ రెసిడెంట్ అవుతాను. అదే మార్చ్ 2021 వరకు నేను ఇండియాలో ఉన్నానంట. అప్పటి వరకు ఉన్న ఆ ప్రీవియస్ ఇయర్ కి నేను ఏమవుతాను రెసిడెంట్ అనేది అవుతాను. అంటే రెసిడెన్షియల్ స్టేటస్ అనేది ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. ఓకే, ప్రతి ప్రీవియస్ ఇయర్ కి మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలా సార్? yes, for every previous year we have to calculate residential status. ఎందుకు క్యాలిక్యులేట్ చేసుకోవాలి అని చెప్పేసానంటే కనుక పర్టికులర్ గా మనకి ఇన్కమ్ ఇన్కమ్ ఎవరి చేతిలో టాక్సబుల్ అవుతుంది అని చెప్పేసి మనం చూడాలంటే కనుక ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటి, స్కోప్ ఆఫ్ ఇన్కమ్ సెక్షన్ 5. ఏ ఇన్కమ్ ఎవరి చేతిలో టాక్సబుల్ అవుతుంది అని చెప్పేసి చూడాలంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రెసిడెన్షియల్ స్టేటస్ లో మనం పర్సన్ ని బైఫర్కేట్ చేయాలి, ఐడెంటిఫై చేయాలి. దానికోసం అన్నా సరే రెసిడెంట్ ఆర్డినరీ రెసిడెంటా, నాట్ ఆర్డినరీ రెసిడెంటా, నాన్ రెసిడెంటా అనేది మనం చూడాలంటాము. ఓకే, రైట్. నెక్స్ట్, for the purpose of calculation of residential status under section 6 of the Income Tax Act, the day on which applicant entered as well as the day on which he left India should be taken into account. So మనకి ఇండియాలోకి ఎంటర్ అయిన డేటు, ఇండియా నుంచి బయటికి వెళ్ళిన డేటు రెండు కూడా మనం తీసుకుంటాము, ఇంక్లూడ్ చేసి క్యాలిక్యులేషన్ చేయాలి అని చెప్పేసి మనం నిన్న క్యాలిక్యులేషన్స్ లో కూడా అలాగే చేసామమ్మా. వెళ్ళే రోజు వచ్చే రోజు రెండింటిని ఇంక్లూడ్ చేసుకుని వాడు 182 డేస్ ఉన్నాడా లేదా అని చెప్పేసి మనం చెక్ చేసుకున్నాం. ఇఫ్ ద అసెసీ హ్యాడ్ బీన్ ఇన్ ఇండియా ఫర్ మోర్ దెన్ 182 డేస్ ఇన్ అ ప్రీవియస్ ఇయర్ ఇన్ క్వశ్చన్ క్యాలిక్యులేటెడ్ ఆన్ ది బేసిస్
ఆన్ దట్ బేసిస్ హీస్ ఏ రెసిడెంట్. సో ఆ వెళ్ళిన రోజు వచ్చిన రోజు కూడా ఇంక్లూడ్ చేసి క్యాలిక్యులేట్ చేసి తర్వాత మనం 182 డేస్ అనేది మనం లెక్కేసుకోవాలని చెప్పేసి అని చెప్తాడమ్మా. ఇవన్నీ ఏంటి అడిషనల్ పాయింట్స్. ఓకే, మనం గుర్తుపెట్టుకోవడానికి. నెక్స్ట్, ఇట్ మే బి నోటెడ్ దట్ స్టే ఇన్ ఇండియా నీడ్ నాట్ బి కంటిన్యూస్ వన్. కంటిన్యూస్ గా వచ్చాడంటే కనుక వచ్చే 182 డేస్ కంప్లీట్ గా ఉంటేనే అప్పుడు మనం 182 డేస్ ఆర్ మోర్ ఉన్నట్ట కాదు అని చెప్పేసి అనుకున్నాం. రావడం వెళ్ళడం ఉంటే ఆ ఎన్నాళ్ళు అయితే కనుక ఈ ప్యాచెస్ లో కనుక ఉంటే కనుక డిఫరెంట్ డేట్స్ లో ఉంటే కనుక వెళ్ళి వస్తున్నట్లయితే కనుక అప్పుడు ఆ డేస్ మనం క్యాలిక్యులేట్ చేసి ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇన్ ఆల్ అమౌంట్స్ అమౌంటింగ్ ఇన్ ఆల్ టు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. It may be noted that third point, stay in India need not be continuous one, even where the stay is in batches. One needs to examine the number of days for the whole year. Whole year ki ennallu unnadu anedi manu check chesukovalantamma. Okay na? Right. Next, fourth point. Again, the citizenship of a country, the nature of a visa granted for purpose of visit or place of stay have no relevance for the purpose of determining that residential status of an individual. A person may be resident of more than one country simultaneously for tax purposes. What is to be seen is only the number of days of stay in India అని చెప్పేసి అంటున్నాడు. అమ్మ జాగ్రత్తగా చూస్తే కనుక ఇక్కడ నువ్వు రెసిడెంట్ అనేది ఆటోమేటిక్ గా ఒక కంట్రీలో కనుక రిసైడింగ్ ఫస్ట్ నెంబర్ ఆఫ్ డేస్ రిసైడింగ్ అయిన దాన్ని బట్టి ఆ కంట్రీలో నువ్వు రెసిడెంట్ అవుతావు. అదే ఇక్కడ యుఎస్ లోనే రెసిడెంట్ అక్కడ 90 డేస్ కనుక ఉన్నట్లయితే నువ్వు యుఎస్ లో 90 డేస్ ఉన్నట్లయితే నువ్వు రెసిడెంట్ అయిపోతావు అని చెప్పేసి అన్నాడు అనుకోమ్మా. ఫర్ ద ట్యాక్స్ పర్పసెస్ అక్కడ రెసిడెంట్ అవ్వచ్చు. ఇక్కడ 182 డేస్ అంటే ఉంటే కనుక అప్పుడు రెసిడెంట్ అవుతావు అంటే ఇక్కడ ఉన్నావు నువ్వు అలాంటప్పుడు నువ్వు ఇక్కడ కూడా రెసిడెంట్ అవ్వచ్చు. కానీ 2 చోట్ల సిటిజన్షిప్ ఉండదు. కానీ 2 చోట్ల కావాలనుకుంటే ఏముంటదమ్మా, రెసిడెన్షియల్ స్టేటస్ అనేది ఉంటుంది ఫర్ ద ట్యాక్స్ పర్పసెస్. ఓకే, రైట్. నెక్స్ట్ డీమ్డ్ రెసిడెంట్ అని చెప్పేసి అంటున్నాడు. an individual shall be deemed to be resident in India in any previous year if the following conditions are satisfied. The person is a citizen of India, his total income other than the from foreign sources exceeds 15 lakhs during the previous year, and he is not liable to tax in any other country or territory by reason of his domicile or residence or any other criteria of a similar nature. Such individual shall be treated as a resident but not ordinary resident. Accordingly, his income shall be chargeable to tax in India. Okay, so 6(1)(a) is a special provision wherein requirement to satisfy any of the basic conditions and additional condition does not arise to consider an individual as a resident but not ordinary resident అని చెప్పేసి అంటున్నాడు. అమ్మ జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఏం చేస్తున్నాడు. ఇక్కడ వాడు సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే గనక అయ్యి వాడి ఇన్కమ్ అనేది 15 lakhs అనేది ఎక్సీడ్ అయింది. ప్రీవియస్ ఇయర్ లో 15 lakhs అనేది ఎక్సీడ్ అయింది. అదర్ దాన్ ఫారెన్ ఇన్కమ్ అంటే ఇన్కమ్ ఫ్రమ్ ఫారెన్ సోర్సెస్ పక్కన పెట్టేస్తే ఇండియన్ సోర్సెస్ ద్వారా వచ్చిన ఇన్కమ్ అనేది 15 lakhs కంటే ఎక్కువ ఉన్నదంటమ్మా. ఓకే, రైట్. He is not liable to tax any other country or territory by reason of his domicile or residence or any other criteria similar nature అని చెప్పేసి అంటున్నాడు. జాగ్రత్తగా గమనించండి, నేను ఏ కంట్రీలో కూడా నేను రెసిడెంట్ అవ్వకూడదు. రెసిడెంట్ అయితే ట్యాక్స్ పే చేయమంటారు కదా, మిగతా కంట్రీస్ లో వచ్చిన ఇన్కమ్ మీద కూడా ఇక్కడ ఎలాగైతే ప్రొవిజన్ ఉందో అక్కడ కూడా అలాగే ఉంటది కదా అని నేను చాలా జాగ్రత్తగా ఏం చేస్తున్నానంటే కనుక ఏ కంట్రీలోని రెసిడెంట్ అవ్వకుండా తప్పించుకుంటూ తిరుగుతున్నానంట. అంటే నేను సిటిజన్ ఆఫ్ ఇండియా, అవుట్ సైడ్ ఇండియాలో 182 డేస్ కంటే తక్కువ ఉన్నాను. అలాగే చెప్పేసి యుఎస్ లో 90 డేస్ కంటే ఎక్కువ ఉంటే కనుక ఒకవేళ రెసిడెంట్ అయిపోతారంటే కనుక 90 డేసే ఉన్నాను. తర్వాత యూకేకి వెళ్ళిపోయాను. యూకేలో కూడా మళ్ళీ నేను అక్కడ రెసిడెన్షియల్ స్టేటస్ కండిషన్ ని సాటిస్ఫై చేయకుండా నెంబర్ ఆఫ్ డేస్ ఎన్నాళ్ళు అయితే తక్కువ ఉండాలో అన్నాళ్లే ఉన్నాను. మళ్ళీ అక్కడ నుంచి జర్మనీకి వెళ్ళిపోయాను. సో ఇలా నేను ఏం చేస్తున్నానమ్మా, ఏ కంట్రీలో కూడా రెసిడెంట్ అవ్వట్లేదు అంటున్నాను. కానీ ఇక్కడ చూస్తే కనుక ఇండియాలో ఇన్కమ్ అనేది నాకు మోర్ దాన్ 15 lakhs ఉంటుందంట. ఎంత ఉంటుందమ్మా,
15 lakhs అంటే ఎక్సీడ్ అయింది అని చెప్పేసి నేను కనుక అనుకున్నట్లయితే, అండ్ ఏ కంట్రీలో కూడా నేను ఏమవ్వట్లేదు, రెసిడెంట్ అవ్వకపోవడం వల్ల ట్యాక్స్ అనేది ట్యాక్స్ కి లైబుల్ అవ్వట్లేదంట అనుకుంటే కనుక, మీరు ఏ కంట్రీకి రెసిడెన్షియల్ స్టేటస్ లో రెసిడెంట్ అవ్వకపోతే కనుక, ఏ కంట్రీలో కూడా మీరు ట్యాక్స్ పే చేయకపోతే కనుక, అప్పుడు ఇక్కడ ఏమంటున్నాడమ్మా, మీరు ఇండియాలో ఎర్న్ చేసిన ఇన్కమ్ కి మిమ్మల్ని ఏమని ట్రీట్ చేస్తారంట, రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ కింద ట్రీట్ చేస్తాము అని చెప్పేసి 61A ప్రొవిజన్ అనేది మీకు చెప్తున్నాడంట. ఓకే, రైట్. నెక్స్ట్ ఇక్కడ 61A ప్రొవిజన్ అనేది స్పెషల్ ప్రొవిజన్ wherein the requirement to satisfy any of the basic conditions, additional conditions does not arise. అమ్మ ఇక్కడ బేసిక్ కండిషన్స్, అడిషనల్ కండిషన్స్ ఇంకేమి చూడవలసిన అవసరం లేదు. ఎక్కడైతే 61A అనేది చెప్తున్నాడో స్పెషల్ ప్రొవిజన్ కింద, ఇంకా మనం బేసిక్ కండిషన్స్ లో నెంబర్ ఆఫ్ డేస్ స్టే ఉందా లేదా, అడిషనల్ కండిషన్ సాటిస్ఫై చేశాడా చేయలేదా అనేది చూసుకోవాల్సిన అవసరం లేదంట. సో వాడు కనుక నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ స్టే ఇక్కడ లేకపోయినా సరే, వాడి సిటిజన్ ఆఫ్ ఇండియా, వాడి ఇన్కమ్ ఎక్సీడింగ్ అదే ఇన్కమ్ ఫ్రమ్ ఫారిన్ సోర్సెస్ పక్కన పెట్టేసి మిగిలిన ఇన్కమ్ చూస్తే కనుక, ఇక్కడ 15 లక్షలు దాటింది అనుకుంటే కనుక వాడిని ఏం చేస్తారంట, రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ కింద మనం ట్రీట్ చేస్తాము అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. ఓకే, రైట్. కానీ ఇక్కడ మెయిన్ కండిషన్ ఏంటి, మిగతా ఏ కంట్రీలో కూడా వాడు ఏం చేయకూడదు, ట్యాక్స్ అనేది పే చేయకూడదు. ఎందుకంటే వాడు ట్యాక్స్ కి లైబుల్ అవ్వడానికి రెసిడెంట్ అవ్వాలి ఆ కంట్రీలో వాడు రెసిడెంట్ అవ్వకపోవడం వల్ల ట్యాక్స్ కి లైబుల్ అవ్వలేదు అని చెప్పేసి అని అనుకుంటే కనుక, అప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇక్కడ 61A ప్రొవిజన్స్ అనేవి అప్లికబుల్ అవుతాయి అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. సో ఇన్కమ్ ఫ్రమ్ ది ఫారిన్ సోర్సెస్ మీన్స్ ఇన్కమ్ విచ్ అక్రూస్ ఆర్ అరైజెస్ అవుట్సైడ్ ఇండియా ఎక్సెప్ట్ ఇన్కమ్ ఫ్రమ్ ది బిజినెస్ కంట్రోల్డ్ ఆర్ ప్రొఫెషన్ సెటప్ ఇన్ ఇండియా. సో ఇది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ బిజినెస్ కంట్రోల్డ్ డెరైవ్డ్ ఫ్రమ్ బిజినెస్ కంట్రోల్డ్ ఇన్ ఇండియా ఆర్ ప్రొఫెషన్ సెటప్ ఇన్ ఇండియా అనుకుంటే కనుక, అంటే ఇన్కమ్ ఫ్రమ్ ఫారిన్ సోర్సెస్ మీన్స్ ఇన్కమ్ విచ్ అక్రూ ఆర్ అరైజ్ అవుట్ సైడ్ ఇండియా ఎక్సెప్ట్ బిజినెస్ కంట్రోల్డ్ ఇన్ ఇండియా ఆర్ ప్రొఫెషన్ సెటప్ ఇన్ ఇండియా. సో ప్రొఫెషన్ వల్ల కానీ, ఇండియాలో సెటప్ చేసిన ప్రొఫెషన్ వల్ల కానీ, లేకపోతే ఇండియా నుంచి కంట్రోల్ చేసే బిజినెస్ వల్ల కానీ మనకి ఇన్కమ్ అరైజ్ అయితే దాన్ని ఫారిన్ ఇన్కమ్ అనట్లేదు, ఫారిన్ సోర్సెస్ అనట్లేదు. అది కాకుండా మిగతా దేన్నైనా సరే ఫారిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అని చెప్పేసి మనకి ఇంక్లూడ్ చేస్తున్నాడు. ఓకే, రైట్. రైట్. సో రెసిడెన్షియల్ స్టేటస్ సమ్మరైజ్ చేస్తున్నాడమ్మా, చూడండి. అదే సిటిజన్ ఆఫ్ ఇండియా ఆర్ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ కి ఇక్కడ రెసిడెన్షియల్ స్టేటస్ ని ఒక్కసారి సమ్మరైజ్ చేస్తున్నాడు, ఎలా చూడాలనేది చూడండి. రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ ఇండియన్ సిటిజన్ ఆర్ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ విజిట్స్ ఇండియా డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ సమ్మరైజ్డ్ హియర్ అండర్. హిస్ స్టే ఇన్ ఇండియా అప్ టు 119 days, అంటే 120 రోజులు అంతకంటే ఎక్కువ ఉంటే కనుక అక్కడ ఆటోమేటిక్ ఎందులో వచ్చేస్తాడు, రెసిడెంట్ లోకి వచ్చేస్తాడు. సో కాబట్టి 119 days కంటే తక్కువ ఉన్నట్లయితే హీ విల్ బి ట్రీటెడ్ యాజ్ నాన్ రెసిడెంట్ కింద వస్తాడంట. అలాగే స్టే ఇన్ ఇండియా ఫర్ 120 days ఆర్ మోర్ బట్ లెస్ దాన్ 181 days, అప్పుడు డ్యూరింగ్ ద ప్రిసీడింగ్ 4 years he was in India for 365 days or more and his taxable income other than the income from the foreign sources exceeds 15 lakhs during the previous year. If both the conditions are fulfilled, he shall be regarded as resident but not ordinary resident in India. If he satisfies one or none of the above conditions, he will be recorded as non-resident in India. Okay, right. His stay in India for 182 days or more. Okay, he has been resident in India at least 2 out of 10 years immediately preceding the relevant previous year, and he is in India for 730 days or more in the preceding 7 years immediately preceding the previous year. If both the conditions are fulfilled, he shall be regarded as resident and ordinarily resident in India. If he satisfies one or none of the above conditions, shall be regarded as resident but not ordinary resident in India అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. సో ఇదంతా కూడా ఎవరి గురించి, ఇండియన్ సిటిజన్ ఆర్ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ గురించి. ఓకే, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే కొన్ని ఇల్లస్ట్రేషన్స్ చూద్దాము. ఇల్లస్ట్రేషన్స్ చూసి అప్పుడు ఫర్దర్ గా మనం ఎదురుకెళ్దాం. ఓకే, రైట్.
సో నేను ఎవరిని అడిగితే వాళ్ళు ఒకసారి ఆన్సర్ చేయడానికి రెడీగా ఉన్నానమ్మా. సో ఫస్ట్ విజయ రఘురామ్. Yes, sir. ప్రాబ్లం నెంబర్ 10 చదువమ్మా. Mr. C, who is a citizen of Singapore, has stayed in India for a period of 150 days during the previous year 2020-21. Mr. C stayed in India throughout the previous year 2019-20. However, he stayed in his home country for 330 days and 350 days during the previous years 2018-19, 2017-18 respectively. Determine his residential status for the assessment year 2021-22. ఓకే. సో అసెస్మెంట్ ఇయర్ 2021-22 కి రెసిడెన్షియల్ స్టేటస్ అడుగుతున్నాడు. అంటే ప్రీవియస్ ఇయర్ లో ఎన్నాళ్ళు ఏడు స్టే చేశాడు అనేది మనం చూడాలి. మిస్టర్ సి, హూ ఈస్ ఏ సిటిజన్ ఆఫ్ సింగపూర్, హ్యాస్ స్టేడ్ ఇన్ ఇండియా ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 150 days ఆర్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ 2021 అన్నాడు. అమ్మా ఫస్ట్ మనం ఏం చూడాలమ్మా? బేసిక్ కండిషన్స్ ఎక్కడ చూడాలి? Yes, sir. 6:1 లో చెప్పిన బేసిక్ కండిషన్స్ లో ఫస్ట్ కండిషన్ అంటే ఎప్పుడు వస్తుంది? 182 days ఆర్ 182 days or మోర్. సో ఫస్ట్ కండిషన్ వీడు సాటిస్ఫై చేసాడా? No, sir. ఎన్నాళ్ళు ఉన్నాడు? 2021 లో. 150 days ఏ ఉన్నాడు, sir. సో కాబట్టి ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై చేయాల. ఓకే. సెకండ్ కండిషన్ లో మళ్ళీ 1, 2 రెండు ఉన్నాయి అంతేనా? 60 days or more. Yes, sir. 60 days ఆర్ మోర్ అంటే 150 days కంటే ఎక్కువ ఉన్నాడు కాబట్టి ఇదేంటి? 60 days ఆర్ మోర్. ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై చేశాడు. సెకండ్ కండిషన్ ఏంటి? Previous year preceding 4 years 365 days or more. ప్రిసీడింగ్ 4 years అంటే ఏ ఇయర్స్ వస్తాయి? 2019-20. 2020-21 కాకుండా దాని ప్రిసీడింగ్ ప్రీవియస్ ఇయర్స్ చూడాలి. 2019-20, 19-20. 2018-19, 18-19. 2017-18, 2016-17 16-17. అంతేనమ్మా? Yes, sir. రైట్. ఇప్పుడు చెప్పు 19-20 లో ఎన్నాళ్ళు ఉన్నాడు వీడు? 365 days, sir. మిస్టర్ సి స్టేస్ ఇన్ ఇండియా త్రూ అవుట్ ద ప్రీవియస్ ఇయర్ 19-20 ఎన్నాళ్ళు ఉన్నాడు? 365 days ఉన్నాడు. తర్వాత however he stay in his home country. అమ్మాడు హోమ్ కంట్రీ అంటే ఏంటి? Singapore. సింగపూర్. ఎందుకంటే సిటిజన్ ఆఫ్ సింగపూర్ అన్నాడు కాబట్టి. సో హిస్ హోమ్ కంట్రీ 330 days and 350 days డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్స్ 18-19 and 17-18 రెస్పెక్టివ్లీ అని అన్నాడు. వాళ్ళ కంట్రీలో 330 days కనుక ఉన్నట్లయితే ఇక్కడ ఎన్నాళ్ళు ఉన్నట్టు? 35 days. 35 days. అది 17-18 లో 15 days. ఎంతమ్మా? 15 days. సో కాబట్టి ఇక్కడ చూస్తే కనుక మనకి సెకండ్ కండిషన్ లో ఏంటి? ఇంకా సార్ 16-17 గురించి చెప్పలేదు మనకి. సార్ చెప్పాల్సిన అవసరం ఉందా? ఇక్కడ బి లో సెకండ్ కండిషన్ ఏంటి? ప్రిసీడింగ్ 4 years లో 365 days ఆర్ మోర్ ఉన్నాడా లేదా? Yes, sir. సో ఎస్ ఉన్నాడు అంటే కనుక ఇక్కడ రెండు కండిషన్లు, సెకండ్ కండిషన్ లో ఉన్న రెండు కండిషన్లు, బేసిక్ కండిషన్ లో ఉన్న సెకండ్ కండిషన్ లో ఉన్న రెండు కండిషన్లు సాటిస్ఫై చేశాడు కాబట్టి వీడు ఏమవుతాడమ్మా? Resident author, sir. ఏమవుతాడమ్మా? Resident. రెసిడెంట్. రెసిడెంట్ అని తెలిసిన తర్వాత మనం ఏం చెక్ చేసుకోవాలి? Ordinary resident, ordinary resident, not ordinary resident. రెసిడెంట్ ఆర్డినరీ రెసిడెంటా నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అనేది చూడాలి. అంతేనమ్మా? Yes, sir. రైట్. సో అదే అలా తెలుస్తుంది. రెసిడెంట్ అని తేలిన తర్వాత రెసిడెంట్ ఆర్డినరీ రెసిడెంట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అనేది ఎలా తెలుస్తుంది? 6:6 లో చెప్పిన అడిషనల్ కండిషన్స్ అంతేనా? Yes, sir. Yes, sir. రెసిడెంట్ ఆర్డినరీ రెసిడెంటా రెసిడెంట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అనేది తెలుస్తుంది. కండిషన్స్ ఏంటి? ఇక్కడ Previous రెండు year కండిషన్లు preceding సాటిస్ఫై చేస్తే ఏమవుతాడు? లేదా ఎనీ వన్ ఆఫ్ ది కండిషన్ సాటిస్ఫై చేస్తే resident, not ordinary resident. నాట్ ఆర్డినరీ రెసిడెంట్. ఒకవేళ ఒక్క కండిషన్ కూడా సాటిస్ఫై చేయకపోతే Resident, ordinary resident. ఆర్డినరీ రెసిడెంట్ అవుతాడు. రైట్. సో ఫస్ట్ ఏ అండ్ బి. ఏ కండిషన్ ఏంటి? 9 out of 10 years లో వాడు ఏమై ఉండాలి? Non-resident అయి ఉండాలి. అంటే ఈ ఇయర్ కాకుండా ప్రిసీడింగ్ 10 years లో ఏమై ఉండాలి? 9 years 9 years non-resident అయి ఉండాలి. Yes, sir. నాన్ రెసిడెంటా కాదా? ఇప్పుడు మనకి 2019-20 అంతకు ముందు 19-20 లో వాడు ఎన్నాళ్ళు ఉన్నాడు? 365 days 365 ఉన్నాడు. days ఉన్నాడు, sir. సో కాబట్టి ఈ పీరియడ్ కి వాడు ఏమవుతాడు?
రెసిడెంట్ అవుతాడు. రెసిడెంట్ సార్. అంత ముందు ఇయర్స్ అన్ని కూడా చూసుకుంటే ఇక్కడ 35 days అంటే ఏమవుతాడు ఇక్కడ నాన్ రెసిడెంట్. 15 days నాన్ రెసిడెంట్. అంతకు ముందు గురించి చెప్పలా. అంత ముందు గురించి చెప్పకపోయినా వాడు హోమ్ కంట్రీలోనే ఉన్నాడు కంప్లీట్ గానే చెప్పేసి నేను తీసుకుంటే కనుక ఇక్కడ ప్రిసీడింగ్ గా ఈ 2021 కి ప్రిసీడింగ్ గా ఉన్న ఇయర్స్ లో ఒక ఇయర్ మాత్రం రెసిడెంట్ అయ్యాడు. మిగతా అన్ని ఇయర్స్ ఏమవుతున్నాడు రెసిడెంట్ అవుతున్నాడు. అంటే 9 out of 10 ఇయర్స్ లో వాడు ఏమవుతున్నాడమ్మా రెసిడెంట్. ఇక్కడ 9 out of 10 ఇయర్స్ లో వాడు ఏమయ్యాడు ఈ కండిషన్ సాటిస్ఫై చేశాడా? ఎస్. 9 out of 10 ఇయర్స్ లో వాడు నాన్ రెసిడెంట్. అంతేనా? సో అంతకు ముందు అసలు 16-17 ముందు ఇండియాకే రాలేదని చెప్పేసి అనుకుంటే కనుక 16-17 తర్వాత అంటే 7 ఇయర్స్ లో ప్రిసీడింగ్ 7 ఇయర్స్ లో మనకి ఏమవుతుందమ్మా ఇక్కడ 2021 కి ముందు ప్రిసీడింగ్ గా 7 ఇయర్స్ తీసుకుంటే కనుక 7 ఇయర్స్ లో వాడి స్టే అనేది ఎన్నాళ్ళు దాటట్లేదు 365 plus 35 plus 15 అంటే 365 plus 15 అంటే 380. 380 plus 15 అంటే 415. అంతేనమ్మా? 415 డేస్ ఉన్నాడు. అంటే 729 డేస్ కంటే తక్కువ. అంతే కదా? సో ఈ కండిషన్ కూడా మనకు సాటిస్ఫై చేసినట్టే. సో రెండు కండిషన్లు లేదా ఎనీ వన్ ఆఫ్ ది కండిషన్ సాటిస్ఫై చేస్తే వాడు ఏమవుతాడు అనుకున్నాం రెసిడెంట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్. సో ఇక్కడ ఆన్సర్ చూడు. దేర్ఫోర్ మిస్టర్ సి ఈజ్ ఏ రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీలీ రెసిడెంట్. అంతే అర్థమైందమ్మా? రైట్. Mani Swaroop. Yes, sir. Problem number 11. చదవమ్మా. Mrs. Christiane furnishes the information about her period of stay in India during the previous years 2010-11 to 2020-21, which is as follows. Okay. 2010-11 365 days, sir. 11-12 365 days, 12-13 365 days, 13-14 110 days, 14-15 75 days, 15-16 67 days, 16-17 178 days, 17-18 65 days, 18-19 62 days, 19-20 70 days, 20-21 100 days. Okay. Determine her residential status for the assessment year 2021-22. Right. Residential status ఎలా తెలుస్తుందమ్మా? 6-1 and 6-6 conditions. Yes, sir. 6-1 conditions. A, B. B లో 1 and 2. చెప్పు. ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై చేస్తుందా? ఏ కండిషన్ సాటిస్ఫై చేస్తున్నట్టు చేయనట్ట? సాటిస్ఫై చేయలేదు సార్. 182 డేస్ మోర్ ఉండాలి. ఓకే, 182 డేస్ ఆర్ మోర్. ఓకే, ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై చేయలే. నో సార్. సెకండ్ కండిషన్ 60 డేస్ ఆర్ మోర్ ఇన్ ప్రీవియస్ ఇయర్. అది సెకండ్ లో ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయింది సార్. సెకండ్ లో ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయింది. ఓకే. 365 days or more during 4 years preceding the previous year. ప్రీవియస్ ఇయర్ అంటే 2021 పక్కన పెట్టేసి దాని ప్రిసీడింగ్ గా 4 ఇయర్స్ చూసుకోవాలి. 70 ప్లస్ 62 ప్లస్ 65 ప్లస్ 175 ఎంత అవుతుంది? 178 ప్లస్ 65 ప్లస్ 62 ప్లస్ 70 ఎంతమ్మా? 375 days అవుతుంది సార్. 375 డేస్ అంటే 365 days or more. 365 days or more. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు కండిషన్ లో ఒక కండిషన్ సాటిస్ఫై చేశారు కాబట్టి ఏమవుతారు? ఏ అండ్ బి లో ఒక కండిషన్ సాటిస్ఫై చేశారు కాబట్టి ఏమవుతారు? రిజల్ట్
Resident. రెసిడెంట్. సో అప్పుడు మనం ఏం చేయాలి, మళ్ళీ 66 కండిషన్స్ చూడాలి, అంతేనా? Yes, sir. 66 కండిషన్ లో రెసిడెంట్ నాన్ రెసిడెంట్, రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్, నాట్ ఆర్డినరీ రెసిడెంట్. Resident అవుతుంది సార్ 9. నాన్ రెసిడెంట్ 9 out of 10 preceding years ని సాటిస్ఫై చేయట్లేదు కదా. 10 ప్రిసీడింగ్ ప్రీవియస్ ఇయర్స్ చూద్దాం. 10 ప్రిసీడింగ్ ప్రీవియస్ ఇయర్స్ అంటే ఇక్కడ తీసుకోకూడదు, ఈ ప్రీవియస్ ఇయర్ తీసుకోకుండా నంబర్స్ Nine. వేస్తున్నాను. ఓకే, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 కరెక్ట్ గా 10 ఇయర్స్ ఇచ్చాడు. ఓకే, సో 10 ఇయర్స్ లో 9 out of 10 ఇయర్స్ అంటే ఇక్కడ 365 అన్నాడు. 10, 11, 11, 12, 12, 13 అవునా? రెసిడెంట్ అవుతుంది సార్. మినిమం 3 years. 3 years రెసిడెంట్ అవుతుంది కదా. 3 ఇయర్స్ రెసిడెంట్ అవుతున్నాడు. ఇక్కడ ఫస్ట్ కండిషన్ ఫుల్ఫిల్ అవుతారు. ఫస్ట్ కండిషన్ ని ఫుల్ఫిల్ చేయలేదు. ఓకే, సెకండ్ కండిషన్ ఫుల్ఫిల్ చేశారా? 7 Not ఇయర్స్, a- 7 out of 7 ఇయర్స్ లో 729 డేస్ కంటే తక్కువ ఉండాలి. Yes, sir. 70 plus 62 70 plus 62 plus 65 plus 65 plus 178 plus 7, 6, 5, 4, 3, 2, 1 అంతే కదా? yes, అంటే 110 డేస్ ప్లస్ 75 27 డేస్ ప్లస్ days. 67 ప్లస్ 178 ప్లస్ 65 ప్లస్ 62 ప్లస్ 70 ఎన్నాళ్ళు ఉన్నాడు? 627 days. 627 డేస్ అంటే లెస్ దాన్ Second. 729 డేస్. అంటే ఈ కండిషన్ సాటిస్ఫై చేసినట్టేగా. Yes, sir. సో ఎనీ వన్ ఆఫ్ ది కండిషన్ సాటిస్ఫై చేసినా, బోత్ కండిషన్ సాటిస్ఫై చేసినా ఏమవుతాడు? రెసిడెంట్, But not ordinary resident. బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్. సో మిస్ క్రిస్టైన్ is a resident but not ordinarily resident for the assessment year 21-22. 22. అంతే కదమ్మా? Yes, sir. అర్థమైందా? అర్థమైంది సార్. రైట్. నెక్స్ట్ కే మానస. Yes, sir. ఓకే, ఒకసారి ప్రాబ్లం నెంబర్ 20 చూడమ్మా. Yes, sir. చదవమ్మా. Aparna, an Indian citizen, left India on appointment by the government of Korea for the first time on 27th September 2019 to join her duty. During the previous year 2021, she came to India and stayed for 175 days. Determine her residential status for assessment year 2021 to 2022. సో అసెస్మెంట్ ఇయర్ 2021 అంటే మనం ఎప్పుడు చూస్తామమ్మా? ప్రీవియస్ ఇయర్ 2021 లో ఎన్నాళ్ళు స్టే చేశారని చెప్పేసి మనం చూడాలి. Yes, అంతేనా? sir. Yes, రైట్. sir. సో ఎన్నాళ్ళు స్టే చేశారు? 175 days, sir. 175 డేస్. ఒకవేళ ఇక్కడ 15 lakhs కంటే ఎక్కువ ఇన్కమ్ ఉన్నది అనుకోమ్మా, అప్పుడు ఏం చేయాలి? 120 days చూస్తే సరిపోతుంది. అప్పుడు 120 డేస్ చూడాలి. సో ఇక్కడ అలాగే ఇన్కమ్ గురించి డీటెయిల్స్ ఇవ్వలేదు కాబట్టి మన అజంప్షన్ ఏమని రాయాలి ఇక్కడ? 182 days. Income less than 15 lakhs. ఇన్కమ్ లెస్ దాన్ 15 lakhs అనే అజంప్షన్ రాయాలి. లేదా ఇన్కమ్ కనుక ఎక్సీడ్స్ 15 lakhs అయితే అలాగే, ఇన్కమ్ లెస్ దాన్ 15 lakhs అయితే అలాగే, రెండు పాసిబిలిటీస్ ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. ఇక్కడ ఆన్సర్లు ఇవ్వలేదు అది, కానీ మనం ఏం చేయాలి? మెన్షన్ చేయాలి. అర్థమవుతుందా? Yes, sir. రైట్. సో ఇప్పుడు ఏమవుతారు? అపర్ణ రెసిడెన్షియల్ స్టేటస్ ఏంటి? Non-resident, sir. నాన్ రెసిడెంట్. ఓకే, రైట్. ఎందుకంటే 182 డేస్ కండిషన్ లో Yes, ఒకటే sir. కండిషన్ చూస్తాం వీళ్ళకి. ఇండియన్ సిటిజన్
ఇక్కడ ఏమవుతున్నారు అవుట్ సైడ్ ఇండియాలో సెటిల్ అవ్వడానికి వెళ్తుంటే కనుక ఎంప్లాయ్మెంట్ పర్పస్ కోసం వెళ్తున్నట్లయితే కనుక అక్కడ మనం ఏం చూస్తామంటే 180 డేస్ అనేది మాత్రమే కండిషన్ చూస్తాం. ఇక్కడ 175 డేస్ అని క్లియర్ గా ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఏమవుతాడు నాన్ రెసిడెంట్. Non-resident. Yes, sir. KSVS రమ్య Sir, ప్రాబ్లం నెంబర్ 22 చూడమ్మా. yes, sir. Mr. Arvind Kejriwal, an Indian citizen, lives abroad for the first time for employment on 2nd September 2018 and settles down abroad. He does not visit India during 2019-20. During 2020-21, he visits India on 5th July 2020 and leaves on 30th January 2021. Determine his residential status for assessment year 2021-22. ఓకే, సో ఇక్కడ ఏమైందమ్మా ఇండియన్ సిటిజన్ అన్నాడు. ఇండియన్ సిటిజన్ దేనికోసం వెళ్ళాడంట? ఎంప్లాయ్మెంట్ కోసం Employment. ఫస్ట్ టైం వెళ్ళాడంట ఎంప్లాయ్మెంట్ కి. ఎప్పుడు వెళ్ళాడు? 2/9/2018 నాడు వెళ్ళాడు. ఓకే, అండ్ సెటిల్స్ sir. డౌన్ అబ్రాడ్, అక్కడ సెటిల్ అయిపోయాడు. హీ డస్ నాట్ విజిట్ ఇండియా డ్యూరింగ్ 1920 లో ఒక్క రోజు కూడా రాలేదంట. ఓకే, రైట్. 2021 లో హీ విజిట్స్ ఆన్ 5/7/2020 అండ్ లీవ్స్ ఆన్ 30th January 2021. ఇక్కడ నెంబర్ ఆఫ్ డేస్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ డేస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామా? 5th నే ఇంక్లూడ్ చేస్తావా, ఇంక్లూడ్ చేయవా? Include chestam, sir. ఇంక్లూడ్ చేసి క్యాలిక్యులేట్ చేస్తుంటే కనుక జూలైలో ఎన్నాళ్ళు ఉన్నట్టు? జూలై అంటే ఎన్ని డేస్? 27 days. 31 డేస్. Yes, sir. 4 days. 31 నుంచి తీసేస్తాం. 5th ఇంక్లూడ్ చేస్తాం కాబట్టి 4 వరకు మైనస్ చేసే. 31 - 4 27, sir. 27. జూలై 27. తర్వాత ఆగస్ట్ ఫుల్ మంత్ 31, ఉన్నాడు. sir. ఓకే, తర్వాత సెప్టెంబర్, 30 days, sir. అక్టోబర్, 31, నవంబర్, 30, డిసెంబర్, 31, జనవరి, 30, sir. 31 డేస్. కాకపోతే ఇక్కడ వీడు 30th జనవరి వరకు మాత్రమే ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఎన్ని డేస్ తీసుకుంటాం? 29 30? 30, sir. 30, ఎందుకంటే ఇంక్లూడింగ్ గా తీసుకోవాలి కాబట్టి. టోటల్ ఎంత అవుతుంది? ఎన్ని డేస్ వస్తున్నాయమ్మా? టోటల్ ఎన్ని డేస్ వస్తున్నాయి అమ్మా? వినిపిస్తుందా? Yes, sir. టోటల్ ఎంత? 27 + 31 + 30 + 31 + 30 + 31 + 30 210 డేస్. అంతేనా? Yes, sir. సో ఇక్కడ ఇండియన్ సిటిజన్ గాన్ అబ్రాడ్ ఫర్ ది ఎంప్లాయ్మెంట్ పర్పస్ కోసం కాబట్టి ఒక కండిషన్ చూస్తే చాలు. ఒక కండిషన్ అంటే ఏంటి? 182 డేస్ కండిషన్. 182 డేస్ ఆర్ మోర్ ఉన్నాడా 182 లేడా? days or more. ఉన్నాడు కదమ్మా. Yes, sir. కాబట్టి ఏమవుతాడు? రెసిడెంట్. Resident, sir. ఓకే, రెసిడెంట్ అయ్యాడు. తర్వాత ఏంటి? రెసిడెంట్ అయితే 6/6 లో ఆర్డినరీ రెసిడెంటా నాట్ ఆర్డినరీ రెసిడెంటా ఎలా తెలుస్తుంది? Conditions 2 ఉన్నాయి, sir. ఓకే, ఇక్కడ రెండు కండిషన్లు సాటిస్ఫై చేస్తే లేదా ఒక కండిషన్ సాటిస్ఫై చేస్తే ఏమవుతాడు? Not ordinary resident. ఒకవేళ రెండు కండిషన్లు సాటిస్ఫై చేయకపోతే Ordinarily resident, sir. ఓకే, కండిషన్స్ ఏంటి? 9 out of 10 preceding years లో నాన్ రెసిడెంట్ అవ్వాలి, సార్. ఓకే, 10 years ఇంత ముందు 10 years అంటే ఫస్ట్ టైం ఎప్పుడు వెళ్ళాడంట? ఫస్ట్ టైం ఎంప్లాయ్మెంట్ కోసం 2/9/2018 వెళ్ళాడంట. అంత ముందు ఇయర్స్ అన్ని కూడా ఏమై ఉంటాడు? ఇండియాలోనే ఉన్నాడు. ఫస్ట్ టైం బయటకు వెళ్ళాడు కాబట్టి అంత ముందు ఇయర్స్ అన్ని కూడా ఏమవుతాడు? రెసిడెంట్ అయిపోతాడు కదా. కాబట్టి 9 out of 10 years లో వాడు రెసిడెంట్ అవుతాడా? 6/6 లో
ఏ కండిషన్ బి కండిషన్ లో చూస్తే ఇక్కడ ఫస్ట్ కండిషన్ ని సాటిస్ఫై చేసినట్ట చేయనట్ట? చేయనట్టు సార్. చేయనట్టు. సో సెకండ్, ప్రిసీడింగ్ 7 years లో మనకి ఎన్నాళ్ళు ఉంటా? 730 days, 729 days కంటే తక్కువ ఉండాలన్నాడు. 729 days కంటే తక్కువ ఉన్నట్ట? ఎక్కువే ఉంటది సార్. ఎక్కువే ఉంటది కదా. కాబట్టి సెకండ్ కండిషన్ కూడా మనం సాటిస్ఫై చేయలేదు. సాటిస్ఫై అంతేనా? చేయలేదు సార్. ఎస్ సార్. సో కాబట్టి బేసిక్ అడిషనల్ కండిషన్స్ లో 2 కండిషన్లు సాటిస్ఫై చేయకపోతే అప్పుడు ఏమవుతాడు? ఆర్డినరీ రెసిడెంట్ సార్. సో ఆన్సర్ ఏమొచ్చాడు? రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్. అర్థమైందమ్మా? ఎస్ సార్. రైట్. నెక్స్ట్ నిఖిల. Sir, yes, sir. వినిపిస్తుందమ్మా? Yes, sir. ప్రాబ్లం నెంబర్ 24 చూడమ్మా. Identify the residential status of the following persons for assessment year 2021 to 2022. Mr. A, citizen, leaves India for taking up employment in Singapore on 15th September 2020. Mr. B, a person of Indian origin, settled in Australia, visits India for the first time during 2021 to 2021 and stays for 191 days. C, holding Indian passport and staying in Canada since 2010, arrives in India on 14th November 2019 and leaves for Canada on 22nd September 2020. ఓకే. సో ఫస్ట్ కేసులో ఏమవుతాడు? Citizen 182 days చూసుకోవాలి సార్ ఫస్ట్ కండిషన్. 182 days చూసుకోవాలి. ఓకే. 182 days ఉన్నాడు. 15th September అంటే సెప్టెంబర్ మంత్ లో ఎన్ని డేస్ ఉన్నట్టమ్మా? 30 days సెప్టెంబర్ మంత్. 30 days. 30 days లో ఎన్ని డేస్ మైనస్ చేయాలి? ఎన్ని డేస్ ఉన్నట్టు 30 days లో? నీకు 15 days సార్. 15 అంటే 15th ఇంక్లూడ్ అవ్వదా? అవుతుంది సార్. 16. మరి ఇంక్లూడ్ అయితే ఎన్ని డేస్ ఉన్నట్టు? 16 days. 16 days. సెప్టెంబర్ లో 16 days. అక్టోబర్ 31 సార్. ఇప్పుడు మనం ఎలా తీసుకోవాలమ్మా? ఇప్పుడు ఎన్నాళ్ళు ఉన్నాడో తీసుకోవాలి, ఎన్నాళ్ళు వెళ్ళిపోయాడో తీసుకోవాలా? ఎన్నాళ్ళు ఉన్నాడో తీసుకోవాలి సార్. ఉన్నాడో తీసుకోవాలంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి మనం? ఏప్రిల్ నుంచైనా స్టార్ట్ చేయాలి. ఆడు వెళ్ళింది ఎప్పుడు? 15 September వెళ్ళాడు అన్నాడు, అంతేనా? అంటే ఏప్రిల్ లో ఎన్ని డేస్ ఉన్నట్టు? 30 సార్. మే 31, తర్వాత జూన్ 30, జూలై 31, ఆగస్ట్ 31, సెప్టెంబర్ ఎన్ని డేస్ తీసుకోవాలి? 14 days. అది 16 days సార్. 15 days తీసుకోవాలి, అంతేనా? ఎస్ సార్. టోటల్ ఎంత అవుతుంది ఇప్పుడు? 167 days అయింది సార్. 167 సార్. days అంటే ఎన్ని డేస్ ఉన్నాడు? 182 కంటే తక్కువ. ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై చేయలేదు సార్. ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై చేయలేదు. అప్పుడు ఏమవుతాడు? సో నాన్ రెసిడెంట్ అవుతాడు. నాన్ రెసిడెంట్. సో ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై చేయలేదు కాబట్టి నాన్ రెసిడెంట్. తర్వాత Mr. B, a person of Indian origin settled in Australia, visits India for the first time during 2021 and stays for 191 days. 191 days అంటే అతను 15 lakhs ది చూసుకోవాలి సార్ అమౌంట్. 15 lakhs ఇన్కమ్ చెప్పాడు అక్కడ? ఇన్కమ్ ఏం చెప్పలేదు సార్. మరి చెప్పలేనప్పుడు ఏం చూడాలి ఇక్కడ? 120 days. పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. కాకపోతే సెటిల్డ్ అవుట్ సైడ్ ఇండియా అంటే ఫస్ట్ కండిషన్ అప్లికబుల్ అవుతుందా? 2 కండిషన్లు చూడాలా? 2 చూడాలి సార్. రెసిడెన్షియల్ స్టేటస్ లో ఆర్డినరీ రెసిడెంట్, నాట్ ఆర్డినరీ రెసిడెంట్ కాదు ఇక్కడ. అసలు రెసిడెంటా నాన్ రెసిడెంటా అనేది ఇండియన్ ఆరిజిన్ అన్నాడు సార్. అమ్మా ఇండియన్ ఆరిజిన్. అవునమ్మా, పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ సెటిల్డ్ అవుట్ సైడ్ ఇండియా అనుకుంటే కనుక ఫస్ట్ మనం ఏం చేస్తాం? 15 lakhs అనేది పక్కన పెట్టేస్తే ప్రొవిజన్. నార్మల్ గా ప్రొవిజన్ చూస్తే కనుక అక్కడ బేసిక్ కండిషన్స్ లో
ఏ కండిషన్ మాత్రమే చూడాలి అంటున్నాను. Stays for 91 days. Indian. First, ఇక్కడ ఎక్సెప్షన్స్ టు ద కండిషన్స్ ఫర్ డిటర్మైనింగ్ రెసిడెన్షియల్ స్టేటస్ లో స్క్రీన్ మీద కనిపిస్తుంది కదమ్మా. yes, sir. Yes, sir. Where citizen of India leaving India, when the citizen of India or person of Indian origin visits to India, ఈ రెండు కేసెస్ లోని మనకి ఇక్కడ పాయింట్ చెప్పాడు చూడండి. Thus, in the above cases, only first basic condition applies and second basic condition need not be applicable at all అని చెప్పేసి అన్నాడు అన్నా. Yes, sir. అంటే ఏ కండిషన్ చూడాలి ఇక్కడ? First condition, sir. ఫస్ట్ కండిషన్ చూస్తే సరిపోతుంది కదా. Yes, sir. ఫస్ట్ కండిషన్ ఏంటి? 182 days, sir. 182 days ఉన్నాడా లేదా? ఉన్నాడు sir. ఉన్నాడు 191 days ఉన్నాడు sir. రెసిడెంట్ అవుతాడు sir. రెసిడెంట్ తర్వాత ఆర్డినరీ రెసిడెంట్ అంటే ఆడు Yes, ఫస్ట్ sir. టైం ఇండియాకి వచ్చాడంట. వాడు Yes, పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజినే. వాళ్ళ తాతో వాళ్ళ నాన్నో ఎవరో ఇండియాలో పుట్టారు. కాకపోతే వాడు మాత్రం ఫస్ట్ టైం ఇండియాకి వచ్చాడంట. అంతకు ముందు అన్ని ఇయర్స్ కూడా వాడు ఏమై ఉంటాడు? నాన్ రెసిడెంట్ sir. ఓకే. సో 14/11/2019 వచ్చాడు అని అన్నాడు. అంటే 1920 ఒక ఇయర్ తీసేస్తే మిగతా అన్ని ఇయర్స్ లో వాడు ఏమై ఉంటాడు? నాన్ రెసిడెంట్ sir. సో 9 out of 10 years ఏమవుతాడు వాడు ఖచ్చితంగా? నాన్ రెసిడెంట్ అవుతాడు. ఓకే. అంతకు ముందు ఎన్ని డేస్ ఉన్నాడు? ప్రీవియస్ ఇయర్ లో 7 years లో 729 days ఉన్నాడా? లేదు sir. సో రెండు కండిషన్లు సాటిస్ఫై చేశాడు కాబట్టి ఆడు ఏమవుతాడు? నాన్ రెసిడెంట్. ఆర్డినరీ బట్ నాట్ ఆర్డినరీలీ నాట్ ఆర్డినరీ రెసిడెంట్. రెసిడెంట్ sir. ఓకే. నెక్స్ట్ థర్డ్ పాయింట్. Mr. C, holding Indian passport and staying in Canada since 2010, arrives in India on 14th November 2019 and leaves for Canada on 22nd September 2020, sir. ఓకే. వీడేమవుతాడు? ఇతను నాన్ రెసిడెంట్ అవుతాడు సార్. ఎందుకంటే ఇతను 2010 నుంచి కెనడాలో ఉన్నాడు సార్. ఓకే. ఉండి మనం చెక్ చేయాల్సింది ఏంటమ్మా? ప్రీవియస్ ఇయర్ 2021. yes sir. 2021 లో ఎన్ని డేస్ ఉన్నాడు చెప్పు. 14th September 2019 ఇండియాకి వచ్చాడంట సార్. 14th September 19 కి. 14 నవంబర్ అమ్మా. సెప్టెంబర్ 14 November సార్. ఓకే. and leaves for Canada 22nd September 2020, sir. అంటే 20 అప్పుడు ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి ఇయర్ అంటే. 2021 ఇయర్ అంటే ప్రీవియస్ ఇయర్ 2021 అంటే మనకి ఎప్పుడు నుంచి స్టార్ట్ అవుతుంది? ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఏప్రిల్ నుంచి వాడు ఎప్పటి వరకు ఉన్నాడు? 22nd. ఇది కూడా ఇంక్లూడ్ చేయాలా డేట్? ఇంక్లూడ్ చేయాలి సార్. 22nd సెప్టెంబర్ 2020 వరకు ఉన్నాడు. ఎన్ని డేస్ ఉన్నట్టు? ఏప్రిల్ అంటే 30 days. మే 31 sir. June 30 sir. July 31 August 31st. సెప్టెంబర్ కి వచ్చరికి ఎన్నాళ్ళు ఉన్నట్టు? 14th November. 22nd September అన్నాడు సార్. 22nd అంటే 22 డేస్ ఉన్నట్టేనా? yes sir. టోటల్ ఎన్ని డేస్ ఉన్నట్టు అప్పుడు? 174 days. అంటే 174 సార్. 174 అంటే 182 days కన్నా తక్కువ ఉన్నాడు సార్. ఇక్కడ ఫస్ట్ కండిషన్ సరిపోద్ది కదా? yes sir. ఓకే. సో కాబట్టి ఇక్కడ ఏమవుతాడు? నాన్ రెసిడెంట్ అయిపోతున్నాడు. నాన్ రెసిడెంట్. ఓకేనా? yes sir. సో దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు ఇండివిజువల్ సంబంధించిన మనకి రెసిడెన్షియల్ స్టేటస్ అమ్మ. ఇండివిజువల్ సంబంధించిన రెసిడెన్షియల్ స్టేటస్ మనకి తెలియాలంటే కనుక ఏ కండిషన్స్ చెప్పారు? బేసిక్ కండిషన్స్ ప్లస్ అడిషనల్ కండిషన్స్ అనేవి మనం చూసుకుంటాం. మధ్యలో ఈ 120 days అనే కండిషన్ మోర్ దాన్ 15 lakhs కనుక మనకి ఇన్కమ్ ఉంటే కనుక, అదర్ దాన్ ఫారెన్ ఇన్కమ్ ఉంటే కనుక అక్కడ మనం చెక్ చేసుకోవాల్సిన ఆస్పెక్ట్ అనేది ఒకటి అడిషనల్ గా చెప్పాడు. ఓకే రైట్. నెక్స్ట్ మనం పర్సన్ డెఫినేషన్ లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రెసిడెన్షియల్ స్టేటస్ అనేది తెలుసుకోవాలని చెప్పేసి మాట్లాడుకున్నాం. ఎందుకంటే రెసిడెంట్ ఎవరవుతారో నాన్ రెసిడెంట్ ఎవరవుతారో తెలుసుకోవాలి కదా. సో కాబట్టి అప్పుడే స్కోప్ ఆఫ్ ఇన్కమ్ వాళ్ళ చేతుల్లో ట్యాక్సిబుల్ ఎలా అవుతుందనే తెలుసుకోవాలి. అందులో పర్సన్ డెఫినేషన్ లో చెప్పిన ఇండివిజువల్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఓకే. తర్వాత ఇంకేమున్నాయి? HUF,
firm including LLP, company, AOP or BOI, whether incorporated or not, తర్వాత లోకల్ అథారిటీ, AJP. సో ఇలా మనకి 7 కేటగిరీస్ ఆఫ్ పర్సన్స్ ఉన్నారు. అందులో మనం ఇండివిజువల్ గురించి డిస్కస్ చేసుకున్నాం. రెసిడెన్షియల్ స్టేటస్, వాడు రెసిడెంట్ ఆర్డినరీ రెసిడెంట్ అవుతాడా, నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అవుతాడా, నాన్ రెసిడెంట్ అవుతాడా అని చెప్పేసి అని. ఓకే అమ్మా, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రెసిడెంట్ ఆర్డినరీ రెసిడెంటా లేకపోతే రెసిడెంట్ నాట్ ఆర్డినరీ రెసిడెంటా అనేది ఈ బైఫర్కేషన్ ఎక్కడ చూస్తామంటే కనుక ఓన్లీ ఇన్ ద కేసెస్ ఆఫ్ ఇండివిజువల్స్ అండ్ హెచ్యుఎఫ్. ఇండివిజువల్స్ హెచ్యుఎఫ్ దగ్గర మాత్రమే మనం కేటగిరీస్ ఏముంటాయి, ఆర్డినరీ రెసిడెంటా, నాట్ ఆర్డినరీ రెసిడెంటా, నాన్ రెసిడెంటా అనే కేసెస్ ఉంటాయమ్మా. ఓకే వీళ్ళది. మిగతా వాళ్ళందరి దగ్గర కూడా మనకి ఏముంటదంటే కనుక వాడు వెదర్ రెసిడెంట్ ఆర్ నాన్ రెసిడెంట్. రెసిడెంట్ లో ఏంటి, ఆర్డినరీ రెసిడెంట్. రెసిడెంట్ ఆర్డినరీ రెసిడెంట్ అయ్యాడంటే ఆటోమేటిక్ గా ఆర్డినరీ రెసిడెంట్ అయిపోతాడంట. ఓన్లీ ఇన్ ద కేస్ ఆఫ్ ఇండివిజువల్స్ అండ్ హెచ్యుఎఫ్ లో మాత్రమే మనకి ఏముంటదంట, ఈ స్పెషల్ కేటగిరీ లైక్ రెసిడెంట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అనే కేటగిరీ అనేది ఉండేది. అక్కడ ఇండివిజువల్స్ హెచ్యుఎఫ్స్ కి మాత్రమే అది రెసిడెంట్ నాట్ ఆర్డినరీ రెసిడెంటా, ఆర్డినరీ రెసిడెంట్ అనేది ఉంటుంది. తర్వాత నాన్ రెసిడెంట్ అనేది ఉంటుంది. మిగతా అన్ని కేసెస్ లోని ఏదర్ రెసిడెంట్ ఆర్డినరీ రెసిడెంట్ గానీ లేకపోతే నాన్ రెసిడెంట్ గానీ అవుతారంట. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇండివిజువల్స్ లో చూసినప్పుడు, హెచ్ఎఫ్ లో చూసినప్పుడు ఆర్డినరీ రెసిడెంట్, నాట్ ఆర్డినరీ రెసిడెంట్, నాన్ రెసిడెంట్ అని చూడాలి. సో మిగతా వాళ్ళు ఫర్మ్, కంపెనీ, ఏఓపి, బిఓఐ, లోకల్ అథారిటీ, ఏజేపీ వీళ్ళందరికీ కూడా ఏంటంట, ఆర్డినరీ రెసిడెంటా, నాట్ ఆర్డినరీ రెసిడెంట్, సారీ ఆర్డినరీ రెసిడెంట్, రెసిడెంట్ అండ్ రెసిడెంట్ అయితే ఆటోమేటిక్ గా ఆర్డినరీ రెసిడెంట్ అవుతాడంట, లేకపోతే నాన్ రెసిడెంట్ అవుతాడంట. అంటే ఓన్లీ 2 కేటగిరీస్ మాత్రమే ఉంటాయి. అదే ఇండివిజువల్ హెచ్ఎఫ్ అనుకుంటే కనుక 3 కేటగిరీస్ అనేవి మనకి వస్తాయి అని చెప్పేసి చెప్తున్నాడు అమ్మ. ఓకే ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సెక్షన్ 6(2) హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ. 6(2) అమ్మా, ఇండివిజువల్ కి 6(1) చెప్పారు కదా, ఇండివిజువల్ కి 6(1) చెప్పారు. అది బేసిక్ కండిషన్స్ చెప్పారు ఇండివిజువల్ గురించి. ఇక్కడ 6(2) ఏంటంటే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ గురించి చెప్తారంట. చూడండి, యాజ్ రిగార్డ్స్ హెచ్యుఎఫ్ ది రెసిడెన్షియల్ స్టేటస్ బేసికల్లీ డిపెండ్స్ ఆన్ ది లొకేషన్ ఆఫ్ కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ అండ్ ద రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ ఎ మేనేజర్ ఆఫ్ హెచ్యుఎఫ్ అని చెప్పేసి అంటున్నాడు. అంటే మేనేజర్ అంటే కర్త అమ్మ. ఓకే హెచ్యుఎఫ్ లో ఎవరన్నా మేనేజర్ అంటే ఎవరంట, కర్త. ఓకే కర్త ఆఫ్ హెచ్యుఎఫ్. కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ అనేది ఎక్కడ ఉంది అనే దాన్ని బట్టి చూస్తాము. అలాగే రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ ఎ కర్త, కర్త అంటే మేనేజర్ ఆఫ్ ది హెచ్యుఎఫ్ మీద ఆధారపడి ఉంటుంది. A manager Karta is a male member of a HUF who manages the affairs of the HUF. The residential status of HUF shall be indicated here under. ఏమని చెప్పినా చూడండి, రెసిడెంట్ అయితే అలాగా, నాన్ రెసిడెంట్ అయితే అలాగా. A HUF is said to be resident in India if the control and management of its affairs is situated wholly or partly in India. సార్ ఇక్కడ ఏమంటున్నాడంటే కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ అంటున్నాడమ్మా. కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ ఏంటంటే బిజినెస్ డెసిషన్స్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు. సో హెచ్ఎఫ్ కు సంబంధించిన బిజినెస్ డెసిషన్స్ అన్ని కూడా ఇండియా నుంచి తీసుకుంటున్నట్లయితే అప్పుడు ఏమవుతుందంట, ఇక్కడ హోల్లీ ఆర్ పార్షియల్లీ ఇన్ ఇండియా. అమ్మ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి సార్, సగం డెసిషన్స్ ఇండియాలో తీసుకుని సగం డెసిషన్స్ అవుట్ సైడ్ ఇండియాలో తీసుకుంటే ఎలాగా, పూర్తిగా అవుట్ సైడ్ ఇండియాలో తీసుకుంటే ఎలాగా. సో పూర్తిగా విత్ ఇన్ ఇండియా కానీ లేకపోతే పార్ట్లీ ఇన్ ఇండియా కానీ తీసుకుంటున్నట్లయితే వాడిని ఏమంటామంట, డైరెక్ట్ గా రెసిడెంట్ అనేస్తామంట. A HUF is non-resident in the India if the control and management of its affairs is wholly. ఇక్కడ పార్ట్లీ డెసిషన్స్ అవుట్ సైడ్ ఇండియా తీసుకున్నా సరే మనం ఏమంటాం, పార్ట్లీ ఇండియాలో ఉన్నాయి కాబట్టి వాటిని రెసిడెంట్ అనేస్తున్నాం. అదే హోల్లీ అవుట్ సైడ్ ఇండియా ఉంటే కనుక అప్పుడు మనం ఏమంటామంట, నాన్ రెసిడెంట్ అని చెప్పేసి చెప్తారంట. ఓకే మరి సార్ ఆర్డినరీ రెసిడెంట్, నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అనేది ఎలా తెలుస్తుంది. హెచ్ఎఫ్ లో మనం ఏమనుకున్నాం, రెసిడెంట్ అని తెలిసిన తర్వాత మళ్ళీ ఆర్డినరీ రెసిడెంట్, నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అనేది చూడాలంట. సార్ ఆర్డినరీ రెసిడెంట్, నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అంటే సెక్షన్ 6(6) అడిషనల్ కండిషన్స్ ఉన్నాయి కదా, ఆ అడిషనల్ కండిషన్స్ అనేవి మనం చూడాలంటమ్మా. అడిషనల్ కండిషన్స్ అనేవి ఎవరు సాటిస్ఫై చేయాలంట, కర్త ఆఫ్ హెచ్యుఎఫ్ అనేవాడు సాటిస్ఫై చేయాలంట. ఓకే
if the control and management of the affairs of the HUF is situated wholly or partly in India, అంటే పూర్తిగా కానీ సగం కానీ ఇండియాలో ఉన్నట్లయితే అక్కడ ఆ కర్త ఆఫ్ హెచ్ఎఫ్ ని హెచ్ఎఫ్ ని ఏమంటాం, రెసిడెంట్ అంటాం. ఆ రెసిడెంట్ అయిన తర్వాత ది మేనేజర్ ఆఫ్ ది ఫ్యామిలీ సాటిస్ఫైస్ ద ఎనీ ఆఫ్ ది ఫాలోయింగ్ కండిషన్స్, హెచ్ఎఫ్ షాల్ బి కన్సిడర్డ్ యాజ్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్. అమ్మా 6 లో మనం కండిషన్స్ చెప్పుకున్నాం. 9 out of 10 years నాన్ రెసిడెంట్ అయి ఉండాలి, 729 days కంటే తక్కువ ప్రిసీడింగ్ 7 years లో ఉండాలి అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఈ 2 కండిషన్లు సాటిస్ఫై చేస్తే కనుక వాడు ఏమవుతాడంట, రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అవుతాడు. ఒకవేళ ఈ 2 కండిషన్లు సాటిస్ఫై చేయకపోతే కనుక ఎవరు సాటిస్ఫై చేయాలి, కర్త ఆఫ్ హెచ్ఎఫ్ అనేవాడు కనుక సాటిస్ఫై చేస్తే అప్పుడు ఏమవుతాడు అనమాట, అప్పుడు అంటే మెయిన్ ఫస్ట్ కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ చెక్ చేయాలమ్మా. జాగ్రత్తగా చూడండి. హెచ్యుఎఫ్ లో వాడు రెసిడెంటా నాన్ రెసిడెంటా అనేది ఎలా తెలుస్తుంది అంటే బేస్డ్ ఆన్ కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్. ఎక్కడ చెప్పారంట, సెక్షన్ 6 సబ్సెక్షన్ 2. సెక్షన్ 6 సబ్సెక్షన్ 2 లో కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ ఎక్కడ ఉంది, హోల్లీ ఆర్ పార్ట్లీ ఇన్ ఇండియా. సార్ పార్ట్లీ ఇన్ ఇండియా, సగం ఇండియాలో ఉంది, సగం అవుట్ సైడ్ ఇండియాలో ఉంది. అప్పుడు ఏమవుతారు, అయినా సరే రెసిడెంటే. ఓకే, హోల్లీ అవుట్ సైడ్ ఇండియా. ఓకే సార్, రెసిడెంట్ అని తెలిసిన తర్వాత హెచ్ఎఫ్ కాబట్టి ఇక్కడ హెచ్ఎఫ్ లో ఇండివిజువల్ లోని హెచ్ఎఫ్ లోని ఆర్డినరీ రెసిడెంట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అనేది మళ్ళీ మనం సపరేట్ గా తెలుసుకోవాలి. సో కాబట్టి ఇక్కడ మనం రెసిడెంట్ అని తెలిసిన తర్వాత ఆర్డినరీ రెసిడెంటా నాట్ ఆర్డినరీ రెసిడెంటా, రెసిడెంట్ ఆర్డినరీ రెసిడెంటా నాట్ ఆర్డినరీ రెసిడెంటా, రెసిడెంట్ నాట్ ఆర్డినరీ రెసిడెంటా అనేది ఎలా తెలుస్తుందంట, సెక్షన్ 6 లో ఉన్న అడిషనల్ కండిషన్స్. ఇవన్నీ ఆల్రెడీ మనం చెప్పుకున్న అడిషనల్ కండిషన్స్. ఆ అడిషనల్ కండిషన్స్ సాటిస్ఫై చేయాలంట. ఓకే, సో ఇక్కడ ఎనీ 1 or 2 అడిషనల్ కండిషన్స్ సాటిస్ఫైడ్. ఎవరు సాటిస్ఫై చేశారంట, సాటిస్ఫైడ్ బై కర్త అంటే ఎవరు, మేనేజర్ ఆఫ్ హెచ్యుఎఫ్. కర్త ఆఫ్ హెచ్యుఎఫ్, కర్త ఆర్ మేనేజర్ ఆఫ్ హెచ్యుఎఫ్ కనుక సాటిస్ఫై చేస్తే ఎనీ 1 or 2 కండిషన్స్ కనుక సాటిస్ఫై చేసినట్లయితే అప్పుడు ఏమవుతాడంట, రెసిడెంట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అవుతాడంట. నన్ ఆఫ్ ది అడిషనల్ కండిషన్స్ సాటిస్ఫైడ్. ఎవరు సాటిస్ఫై చేయారంట, కర్త ఆఫ్ హెచ్యుఎఫ్ కనుక వాడు ఎనీ 1 or 2 కండిషన్స్ కనుక సాటిస్ఫై చేస్తే రెసిడెంట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్, లేకపోతే రెసిడెంట్ ఆర్డినరీలీ రెసిడెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చూడాలి, ఫస్ట్ రెసిడెంట్ నాన్ రెసిడెంట్ అని చూడాలంటే కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ చూడాలి. ఆ తర్వాత ఈ అడిషనల్ కండిషన్స్ అనేవి మనం మాట్లాడుకోవాలి. అడిషనల్ కండిషన్ సాటిస్ఫై చేయాల్సిన పర్సన్ ఎవరు, కర్త ఆఫ్ హెచ్యుఎఫ్. కర్త ఆఫ్ హెచ్యుఎఫ్, కర్త ఆఫ్ హెచ్యుఎఫ్ అంటే ఎవరు, ద మేల్ మెంబర్, ఎల్డెస్ట్ మెంబర్ ఆఫ్ ది హెచ్యుఎఫ్ విల్ బి కన్సిడర్డ్ యాజ్, ఇక్కడ ఏమంటున్నాడమ్మా, కర్త అని చెప్పేసి మనం చెప్తున్నాడు. సో దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ. ఇండివిజువల్స్ లోని హెచ్యుఎఫ్ లోని మాత్రమే మనం ఏమనుకున్నామమ్మా, ఇక్కడ రెసిడెంట్ ఆర్డినరీ రెసిడెంటా రెసిడెంట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అని తెలుస్తుంది. అలాగే నాన్ రెసిడెంట్ అయితే నాన్ రెసిడెంట్, లేకపోతే ఈ 2 రెసిడెంట్ అయితే కనుక ఈ రెండింటిని బైఫర్కేట్ చేయాలి. అదే మిగతా ఏ పర్సన్ డెఫినేషన్ లో ఉన్న మిగతా ఎవరికి కూడా, పర్సన్ డెఫినేషన్ లో ఉన్న మిగతా ఎవరికి కూడా మనం ఏం చూడక్కర్లేదు, రెసిడెంట్ అయితే కనుక ఆర్డినరీ రెసిడెంట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అనేది చూడక్కర్లేదు. వన్స్ రెసిడెంట్ అయ్యాడంటే కనుక ఆటోమేటిక్ ఏమైపోయినట్టు, ఆర్డినరీ రెసిడెంట్ అయిపోయినట్టే. ఓకేనా, రైట్. సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు హెచ్యుఎఫ్ రెసిడెన్షియల్ స్టేటస్. ఓకే, సో నెక్స్ట్ క్లాస్ లో మిగిలిన వాళ్ళందరిది కూడా రెసిడెన్షియల్ స్టేటస్ అనేది చూసి స్కోప్ ఆఫ్ ఇన్కమ్ సెక్షన్ 5 గురించి ఇంకా డీటెయిల్ గా మనం మాట్లాడుకుందాం.